హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. స్పెషల్ అతిథితో ఉన్నాం. తను అందరికీ తెలిసినవాడు, సుపరిచితుడు, తెలంగాణ కోసమే బతికేవాడు, తెలంగాణనే శ్వాసించేవాడు. తను ఎవరో కాదు, మనకు అందరికీ తెలిసిన తెలంగాణ విఠల్ గారు. మరి 14 ఏళ్ళు 16 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇంకా చెప్పాలంటే దాదాపు 6 దశాబ్దాల గోస తెలంగాణది. అంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కోసమే తను పార్టీలకు అతీతంగా, ఆ సిద్ధాంతాలకు రాద్ధాంతాలకు అతీతంగా ఈ రోజుకి తనలోని స్వచ్ఛతను అలాగే నిలుపుకున్న ఒకే వ్యక్తి విఠల్ గారు. మరి మనం తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా ఉంది? బంగారు తెలంగాణ అన్నాం, ఏదేదో తెలంగాణ అన్నాం, అయ్యిందా? పోనీ ప్రభుత్వం మారింది, ఎన్నో కలలు ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలిపిన జనం ఆశలు ఏమైనా నెరవేరినాయా? నెరవేర్చే దిశగా అసలు ఈ ప్రభుత్వం దిశ ఉందా లేదా? ఈ విషయాలు తెలుసుకునేందుకు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మరో ఎన్నికల సంరంభం, మరో ఎన్నికల పోరాటం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో తను యువత రాజకీయాల్లోకి రావాలని కొట్లాడబోతున్నారు. దానికోసం ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న వేళ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. శ్రీనివాస్ గారు నమస్కారం. ఎలా ఉన్నారట? వండర్ఫుల్. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే మీరే తెలంగాణ, ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషం అన్న. సో కొత్త ప్రభుత్వం వచ్చింది సరే, అప్పట్లో మీరు బీఆర్ఎస్ను ఏకీలు కాకీలు ఇరిచేశారు, ఓకే. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, దీనికి మీ మద్దతు ఉందా లేదా? ముందుగా ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ చరిత్ర తెలుసుకోకుండా వర్తమానాన్ని విశ్లేషించలేము. రైట్. వర్తమానాన్ని విశ్లేషించకుండా భవిష్యత్తు నిర్మించలేము. కరెక్ట్. అంటే నిన్న, నేడు, రేపు ఒక 2 నిమిషాలు అసలు తెలంగాణ అంటే ఏంటి అనేది కొత్త తరానికి చెప్పాల్సిన అవసరం. ప్లీజ్. తెలంగాణ అంటే అమాయకత్వము, ఆవేశము. తెలంగాణ అంటే ఇవ్వడం, తెలంగాణ అంటే తీసుకోవడం కాదు. కరెక్ట్. మొత్తం ఈరోజు గ్లోబలైజేషన్, మనిషి అనేటోడు మాయమైపోతున్నాడు అని గోరెటెంకన్న పాట రాసిన సందర్భంలో తెలంగాణ కావాలని ఆ రోజు 1952లో ముల్కీ ఉద్యమం, 1969లో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్, కరెక్ట్, 9 నెలలు కర్ఫ్యూ, స్వాతంత్రోద్యమంలో జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ అనేటోడు ఊచకోత కోసిండు, ప్రపంచ చరిత్ర. కానీ స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో మా ఉద్యోగాలు మాకు కావాలని తెలంగాణ విద్యార్థులు కొట్లాడితే ఇందిరాగాంధీ ప్రభుత్వము ఊచకోత కోసి ఆర్మీని పంపించింది. 9 నెలలు కర్ఫ్యూ. ఒక్క డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే 100 మంది తల్లిదండ్రులు మా పిల్లోళ్ళదేమో అనేటోళ్ళు. అప్పుడు గాంధీ హాస్పిటల్ లేదు. 3600 మిస్సింగ్ కేసులు. అంటే ఇంత పెద్ద చరిత్ర ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ బయటికి రాకపోవడం విషాదం, దుఃఖం, బాధ్యతారాహిత్యం. తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ఇవ్వడమే, తీసుకోవడం కాదు. ఇప్పుడు ప్రపంచంలో భూమిపుత్రుల ఉద్యమాలు ఎక్కడ జరిగినా కూడా ఆ భూమిపుత్రులు లాభపడ్డారు. కానీ విషాదం ఏంటంటే ఆ రోజు నిజాం కాలం నుంచి ఆయన ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం, ఇక్కడ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ కాయస్తు బ్రాహ్మణులు ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ జాబులు పొందిరు. కానీ అత్యంత దారుణంగా అన్యాయానికి గురైంది ఆ రోజు ముల్కీ ఉద్యమం నుంచి నేడు మనం మాట్లాడుతున్న సందర్భం వరకు. మా ఉద్యోగాలు మాకు కావాలి, మాకు రావాల్సిన వాటా మాకు దక్కాలి, ఈ సహజ వనరులలో దోపిడీ జరుగుతుంది అని చెప్పి మా నాన్నగారి తరం 68, 69లో వాళ్ళు జైల్లోకి పోయారు, జీవితం అంతా కోల్పోయారు. ఆ తర్వాత నా తరం, నేను 2001 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడుతో, రాజశేఖర్ రెడ్డితో, ఒక దశలో చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడ్డొస్తే బెల్ట్ బాంబ్తో పెట్టి చంపేస్తామని చెప్పినాం. ఫస్ట్ జైలుకి వెళ్ళినప్పుడు చెంచల్గూడలో 2001 డిసెంబర్ 27న టీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఫస్ట్ జైలుకు పోయే అవకాశం నాకు, నాతో పాటు ఒక 13 మంది వీళ్ళకి వచ్చి, నేను ముక్కు తెలియదు, ముఖం తెలియదు. నేను చెంచల్ కూడా జైలుకు పోయి బయటకు వచ్చేటప్పుడు 3000 మంది విద్యార్థులు ఊరేగింపు తీసుకొచ్చారు. అసలు నేనేమి పాపులర్ కాదు, నేను అప్పుడు 21-22 ఏళ్ల వయసు. అంటే తెలంగాణ అనేది ఒక మంత్రం. ఈ ప్రపంచానికి తెలంగాణ ప్రాణాలు ఎలా ఇయ్యాలో నేర్పింది. ఈ మట్టి నిత్యం రక్త తర్పణంతో తడిసింది. చనిపోయిన పోలీసు కావచ్చు, చంపిన నక్సలైట్ కావచ్చు, ఎన్కౌంటర్లు, కౌంటర్లు, ఇద్దరు తెలంగాణ భూమిపుత్రులే. ఆ రోజు 68 ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేయడంతో ఇక్కడ ఉన్న టాలెంట్ ఉన్న ఇంజనీర్లు, డాక్టర్లు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా అందరూ కూడా అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్ ఉద్యమం ఉంది. తెలంగాణ అనేది 1000 పూలు వికసించని, 100 ఆలోచనలు మొలకెత్తని. నక్సలిజానికి, మావోయిజంకి, పీపుల్స్ వారికి ఇక్కడ ఉన్న యువతే బలయ్యారు. ఆర్ఎస్ఎస్ ప్రయోగాలకు ఇక్కడ ఉన్న యువతే బలయ్యారు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్,
ఎందుకంటే తెలంగాణ అనేది ఒక పొలిటికల్ ల్యాబొరేటరీ అయింది. మొత్తం ప్రపంచంలో ఇక్కడ ఈజిప్ట్లో జాస్మిన్ రెవల్యూషన్ అని వచ్చింది. ఒక టమాటాలు అమ్మే యువకుడిని అక్కడ నియంత్ర ప్రభుత్వంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఆయన చనిపోతాడు. నియంతృత్వ దేశంలో ఒక టమాటాలు అమ్మే అబ్బాయి మీద జరిగిన లాఠీకి వ్యతిరేకంగా జాస్మిన్ రెవల్యూషన్ వచ్చింది. ఇక్కడ 1200 మంది పిల్లలు మా తెలంగాణ మాకు కావాలని చచ్చిపోయారు. 180 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్న రైలుకి ఉరుక్కుంటూ చచ్చిపోయారు. ఎక్కడ ఇంట్లో వాళ్ళు తెలుస్తుందో అని చెప్పి ఒక అమ్మాయి సుజాతనో సుహాసినియో నోట్లో గుడ్డలు కుక్కొని బాత్రూంలో కిరోసిన్ పోసుకొని చచ్చిపోయింది తెలంగాణ కావాలని చెప్పి. ఆ రోజు 370 మంది అమరవీరుల త్యాగాలకి ఇంతవరకు రికార్డు లేదు. ఇంతవరకు అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ కాలేదు. ఎంత సిగ్గుచేటంటే అసెంబ్లీ ఆపోజిట్ ఉన్న అమరవీరుల స్తూపము 1968లో జరిగిన ఊచకోతకి నిలువుటద్దాం. ఏ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ అయ్యే ముందు అక్కడికి పోయి ప్రమాణం చేస్తారు. మంత్రులు ముఖ్యమంత్రులు అయినాక దాన్ని పట్టించుకోరు. ఇప్పటి వరకు అది అఫీషియల్గా ఇనాగ్రేట్ కాలేదనే విషయం కూడా ఎవరికి తెలియదు. అంటే తెలంగాణ చరిత్రని ఎంత కనుమరుగు చేశారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ 69 చరిత్రని రికార్డు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, రాజకీయాల మీద ఉంది. ఇప్పుడు అన్సంగ్ హీరోస్, ఇప్పుడు మనకి స్వాతంత్రోద్యమంలో చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమం నిన్ననే ఒక విషాదం జరిగింది. 1968లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర సింగరేణి దానిలో మా ఉద్యోగాలు మాకు కావాలని కొలిశెట్టి రామదాస్ గారు అనే యువకుడు, ఆయన మద్రాసులో సోషియాలజీలో గోల్డ్ మెడలిస్టు. వాళ్ళు 68లో కొలిశెట్టి రామదాస్ గారు, మా పెదనాన్న గారు, మా ఫాదరు, ఈ తరం అంతా కేటీపీఎస్లో సింగరేణిలో మాకు ఉద్యోగాలు దక్కట్లేదు అని చెప్తే ఉద్యోగాలు రాని 11 మంది మెరిట్లో టాప్ ఉన్నా కూడా ఇంటర్వ్యూలో వాళ్ళకి నెగ్లెక్ట్ జరిగింది. కృష్ణా జిల్లా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉన్న వాళ్ళకి వెంగళరావు గారు దొంగ ములికి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిండు. దాంతో ఈ 11 మంది విద్యార్థులు 68లో నిరాదీక్ష స్టార్ట్ చేస్తారు. అది తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి. అలాంటి కొలిశెట్టి రామదాస్ గారు నిన్న చనిపోతే కనీసం రాజకీయ పార్టీలు పట్టించుకోలే, మీడియా సంస్థలు పట్టించుకోలే, తెలంగాణ సమాజం పట్టించుకోలే. ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉందా తెలంగాణ అని బాధ అనిపిస్తుంది. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడుతో, రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఆ 1200 మందితో మేము కూడా చచ్చిపోయి ఉంటే బాగుండి అనిపిస్తుంది. అంటే ఇంత కృతజ్ఞత లేని సమాజమా తెలంగాణ సమాజం? ఇంత నిస్తేజంగా ఉండడానికి ఈ రాజకీయ పార్టీలు తెలంగాణని ఒక క్షుద్ర రాజకీయాలకు వాడుకున్నారు. తెలంగాణలో మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, చెడు చేస్తే బరి తెగించి కొట్లాడతాం. తెలంగాణలో వేరే దగ్గర ఆస్తులు ఇవ్వడానికే భయపడతారు, లేకపోతే ఒక 10,000 రూపాయలు అప్పు ఇవ్వడానికి భయపడతారు. పక్కనున్న రాష్ట్రంలో ఒక గీత పడలే, ఒక ప్రాణం కోల్పోలే సమైక్యాంధ్ర ఉద్యమంలో. మరి ఇక్కడనే ఎందుకు 1200 మంది పిల్లలు కోల్పోయారు? అంటే ఈ రక్తం త్యాగాలకి, ఈ భూమి త్యాగాల భూమి. అందుకనే చనిపోయిన అమరవీరులకి, ఉద్యమకారులందరికీ జోహార్లు చెప్తూ వాళ్ళ ఆత్మలు శాంతి కలగాలని, వాళ్ళ ఆకాంక్షల కోసమే మేము బతుకున్నాం. మాకు ఇది పునర్జన్మ. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఎన్కౌంటర్ చేసేటోడు మమ్మల్ని. మేము బతుకున్నామంటేనే తెలంగాణకి ఏదో చేయాలనే మాకు దేవుడు ఈ శక్తి ఇచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో పేదరికం ఉన్నంతకాలం, తెలంగాణలో పెత్తందారి వ్యవస్థ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. కాబట్టి ఈ చనిపోయిన అమరవీరుల కుటుంబాల సాక్షిగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధించే వరకు మేము కొట్లాడతామని తెలంగాణ ప్రజలకు ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. అంటే నిజంగా నాకు కళ్ళలో నీరు వచ్చినాయి మీరు చెప్తుంటే. సో మరి ఇంత కష్టపడి, ఇంత ఆవేదన, ఇంత ఆర్తి ఉంది. సరే, ఒక దశాబ్ద కాలం అయిపోయింది కేసీఆర్ గారి పరిపాలన. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికైనా దిశ ఉందనిపిస్తుందా? ఇప్పుడు అన్నప్రాసనం రోజే ఆవకాయ పచ్చడి ఎందుకు అంటారు? ఒక అన్నం మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పచ్చు. ఎందుకు ఇవాళ మేము కేసీఆర్ని వ్యతిరేకించినాం, ఎందుకు బీజేపీని సపోర్ట్ చేసినాం ఒక దశలో, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అనేది జయశంకర్ సారు మా అందరికీ పెద్ద మనిషి ఉండి, భౌగోళిక తెలంగాణ అనేది ఫేజ్ 1. భౌగోళిక తెలంగాణలో ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్టు రాజకీయాల నుంచి వచ్చినోడు, ఒక చంద్రబాబు లాంటి జిత్తుల మారి నక్క, కోస్తా కమ్మల పెట్టుబడి, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, మనీ పవరు, నెల్లూరు రెడ్ల మనీ పవరు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు, కృష్ణా గుంటూరు జిల్లా కమ్మల యొక్క పెట్టుబడి. వీటిని మనం తట్టుకోవాలంటే మనకు కూడా ఒక జిత్తుల మారి పక్కా ప్రాక్టికల్ పొలిటీషియనే ఉండాలని చెప్పి మేమందరం ఆ రోజు కేసీఆర్ మంచి చెడు పక్కకు పెట్టి కేసీఆర్ని నెత్తిన పెట్టుకొని కేసీఆర్ కోసం జైలుకి పోయింది మొట్టమొదటి వ్యక్తి నేనే 2001 డిసెంబర్ 27. భౌగోళిక తెలంగాణ ఉద్యమంలో మేము కేసీఆర్ని వాడుకున్నాం, సక్సెస్ అయినాం. ఆ రోజు చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డిని కొట్టడం కోసం కేసీఆర్ అనే అస్త్రాన్ని బ్రహ్మాస్త్రంగా తయారు చేసినాం. ఎప్పుడైతే 2014 నుంచి 2023 వరకు ఫస్ట్ ఫేజ్లో కేసీఆర్ గారు ఏంటంటే
ఆయన స్వతహాగా సాహితీవేత్త, పుస్తకాలు బాగా చదువుతాడు. ఆయన ఆలోచన స్పీడ్ కానీ ఆలోచన దార్శనికుడు. ఆ స్పీడ్కు తగ్గట్టు హార్డ్వేర్, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు లేకపోతే కవి హృదయం ఉన్నప్పుడు చెప్పచ్చు, ప్రభుత్వంలోకి వచ్చినాక ఆలోచనకి ఆచరణకి మధ్య సమయం పడుతుంది. ఆయన ఆలోచనకున్న వేగాన్ని, విజన్ని మిషన్గా మార్చడంలో చుట్టుపక్కల ఉన్న టీం అంతా ఆయన వేగాన్ని అందుకోలేకపోయారు. వనరులు కావచ్చు, అసలు బేసికల్గా ఆయన విజన్ అర్థం చేసుకోవడంలో కూడా ఆయన చుట్టూ ఏం చేసిన అంటే తెలియకుండా ఒక చెంచగాల బ్యాచ్, తాబేదారుల బ్యాచ్ వచ్చేసి కోటరీ ఏర్పడేసి ఫస్ట్ ఫేజ్లో ఉన్న కేసీఆర్కి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి తెలియకుండా కేటీఆర్, కవిత, సంతోష్, ఈ వెలమ లాబీ ఒకటి. ఎప్పుడైనా ఏ నాయకుడికైనా ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. రాజరికంలో కూడా రాజులు కూడా అర్ధరాత్రి మారువేషాల్లో పోయి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునేటోళ్ళు. ఆయన ఒక బందీ అయిపోయేసరికి ఫీడ్బ్యాక్ లేకపోతే ఏముంటుంది? ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మెసేజ్, సెండరు, రిసీవరు, ఫీడ్బ్యాక్. ప్రజలు ఏమనుకుంటున్నారో పాలకుడికి తెలియకపోతే పాలకుడు తను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. అందుకని ఏ పాలకులైనా ప్రజల నుంచి నిత్యం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ చేసిన మంచికి హ్యాట్స్ ఆఫ్, దండాలు, పాదాభివందనాలు. కేసీఆర్ చేసిన చెడుకు మేము తిరుగుబాటు చేసినాం, ఆయనకి బుద్ధి చెప్పాల్సింది బుద్ధి చెప్పినాం. ఇప్పుడు మేము చేయబోయేది సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ. కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేదు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా కేసీఆర్ లేదు. కాకపోతే కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాలేదనేది సత్యం. ఇప్పుడు నేనే నాదే అంటేనే మాకు ఎక్కడ కేసీఆర్ మీద ఎందుకు మేము విమర్శలు చేస్తామంటే కేసీఆర్ దగ్గర కెపాసిటీ ఉంది, కేసీఆర్ దగ్గర క్రియేటివిటీ ఉంది, కేసీఆర్ దగ్గర టాలెంట్ ఉంది. బట్ ఆ కెపాసిటీకి తగ్గట్టు పని చేయట్లేదు అనే కోపం. ఇప్పుడు మన ఇళ్లలో కూడా బాబాయ్ మీదనో, చిచ్చా మీదనో, పెదనాన్న మీదనో కోపం ఉంటుంది. ప్రేమ లేకపోతే కోపం. ఎందుకంటే ఆయన ఉద్యమంలో 14 ఏళ్ళు కలిసి పనిచేసినాం. ఢిల్లీలో ఆయన కోసం మేము సిఆర్పిఎఫ్ దళాలతో కొట్లాడినాం. పార్లమెంట్ మీద దాదాపు అటాక్ చేసినంత పనిచేసినాం. ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ని విమర్శిస్తూనే మరోవైపు తెలంగాణ కోసం మేము కేసీఆర్ని వాడుకున్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ మాకు పదవి ఇవ్వలేదు కాబట్టి, కేసీఆర్ మమ్మల్ని పక్కకు పెట్టింది కాదు, కేసీఆర్ని మేము వాడుకున్నాం. భౌగోళిక తెలంగాణ అనేది మా ఫేజ్ 1. సెకండ్ ఫేజ్ ఉద్యమము ఆ రోజు జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న పెత్తందారుల వ్యవస్థ, భూస్వాములు, ఆ రోజు రజాకారులకి ఎక్కువ రజాకారులు డైరెక్ట్ ఇప్పుడు నైజాం రాజు వచ్చి మా చెల్లెలని మా అక్కలని చెరబట్టలే, లేకపోతే మా భూములు దోచుకోలే. ఇక్కడున్న దేశ్ముఖులు, ఇక్కడున్న దేశపాండేలు, ఇక్కడున్న జాగీర్దారులు, ఇక్కడున్న జమీందారుల వ్యవస్థనే మాకు పిచాచాలు లాగా పడ్డరు. ఇక్కడ పెత్తందారి వ్యవస్థ ఒక దగ్గర రెడ్డి కావచ్చు, ఒక దగ్గర వెలమదొర కావచ్చు, ఒక దగ్గర మునురు పటేల్ కావచ్చు, ఇంకో క్యాస్ట్ కావచ్చు. ఈ పెత్తందారుల వ్యవస్థ పోరాలంటే సామాజిక తెలంగాణ కావాలి. తెలంగాణ మేము ఎందుకు కోరుకున్నాం? ఇక్కడ సబ్బండ వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదరికం, రెడ్లల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, వెలమలలో కూడా పేదోళ్ళు ఉన్నారు. ఈ గరీబోళ్ళ తెలంగాణ పోవాలి. ఇన్ని రకాల సహజ వనరులు ఉన్న తెలంగాణ కోటి రత్నాల వీణ. ఇక్కడ వజ్రాలు అమ్మిన మార్కెట్ ఇది. హైదరాబాద్లో వజ్రాలు కుప్పలుగా పోసి అమ్మిరు, రత్నాలు కుప్పలుగా పోసిరు, ముత్యాలు. హైదరాబాద్ స్టేట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం. నిజాం రాజు మా తాతల తండ్రుల నుంచి చెమటని రక్తంగా మార్చి వాళ్ళు కప్పం కడితే నిజాం తన టేబుల్ మీద పెట్టుకునే జాకబ్ డైమండ్ 4,000 కోట్లు, కోహినూరు డైమండ్ ఇక్కడిదే. అంటే ఇన్ని రకాల సంపదలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ తెలంగాణ పేదరికం ఉందంటే సమాజంలో జరిగే సంఘర్షణ, వాటాల కొట్లాట. మాకు రావాల్సిన వాటా మాకు దక్కనంత వరకు ఈ పోరాటం ఉంటుంది. జస్టిస్ అంటే సింపుల్ అన్న, జస్టిస్ అంటే ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావడమే. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టానికి తగ్గట్టు నీకు జీతం రావాలి, గుర్తింపు రావాలి, గౌరవం రావాలి. అంతే కదా. అది ప్రతి అటెండర్ దగ్గర నుంచి, హమాలి దగ్గర నుంచి, ఎంపీ దగ్గర వరకు అన్ని వర్గాలకి రాజ్యాంగబద్ధంగా భారతదేశ యొక్క రాజ్యాంగము ప్రవేశిక పీఠిక మీరు చదవండి. 6వ తరగతి 8వ తరగతి పుస్తకంలో ఉంటుంది. భారతదేశ ప్రజలమైన మేము మాకుగా సమర్పించుకుంటున్న ఈ భారతదేశ రాజ్యాంగం పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రంతో పాటు సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేస్తుంది. సామాజిక న్యాయం కావాలి, ఆర్థిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి. ఇవన్నీ కల్పించడానికి ప్రజాప్రతినిధులని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే వీళ్ళు మా సేవకులు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు మా ప్రజాప్రతినిధులు, మా జీతగాళ్ళు. మేము జీతం ఇస్తే వాళ్ళు సేవ చేయాల్సింది. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే రాజకీయ నాయకులు, మేము మీకు ఇచ్చినాం, మేము మీకు అది ఇచ్చినాం, మీకు ఆ సంక్షేమం. అరే బిచ్చగాళ్ళు మీరు ఆయన. మేము ఓటేస్తే, ప్రజలందరం మనం ఓటేస్తే ఆ ఓటు అనే భిక్షంతో వాడు ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు, చీఫ్ మినిస్టర్ అయ్యిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దళితులు, గిరిజనులు, మహిళలు, పేదవాళ్ళు, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, బుడబుక్కల, బుడగజంగాలు, పిట్టలోళ్ళు, యానాదిలోళ్ళు మనకన్నా అద్భుతంగా చదువుతారు. మేము బీసీ అయినా ఈ అగ్రవర్ణ లీడర్లు 119 కులాలు చదువుతారు. అదే అధికారంలోకి రాగానే
మేము మీకు భిక్ష వేస్తున్నాం అంటారు. ఈ భాష మారాలి. ఇది ప్రజాస్వామ్య భాష కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా 3.5 కోట్ల ప్రజల తరపున ఉన్న ముఖ్యమంత్రి అనేటోడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన భాష హ్యాట్సాప్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు దూరంగా ఉండడంతో మేము ఆయన దూరమే. ఇప్పుడు నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. నువ్వు ప్రజలకు దూరంగా ఉంటే నిన్ను ప్రజలు దూరం పెడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం మనం. మేము ఏ పార్టీ వాళ్ళం కాదు. ఎవరు ఏమనుకున్నా ఓకే, మాకు తెలంగాణ సెంటర్కి ఇంపార్టెంట్. ఒకటి, కేసీఆర్ అనేట ఆయన అవసరం తెలంగాణ సమాజానికి. ఆయన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చినప్పుడు మేము డిసైడ్ చేసుకున్నాం. ఆయనకి తెలంగాణ అవసరం లేకపోతే ఆయన మనకు అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టిండో ఆ రోజున్న పరిస్థితులలో ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అగ్రెసివ్గా ముందుకు రావడము, మేమందరం సపోర్ట్ చేయడంతో వాళ్ళు 4-5 కార్పొరేటర్లు చోట 48 మంది కార్పొరేటర్లు వచ్చారు 11 రోజుల్లో. మేము మా సిద్ధాంతాలు పక్కకు పెట్టి కూడా కేసీఆర్కి బుద్ధి చెప్పాలని చెప్పి బీజేపీ హైకమాండ్ భూపేంద్ర యాదవ్ గారు, అమిత్ షా టీం మాకు కలిస్తే మేము సపోర్ట్ చేసినాం. అదేవిధంగా దుబ్బాక ఎలక్షన్లో దుమ్ము రేగింది. హుజురాబాద్లో తెలంగాణ వర్సెస్ ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ కాదు, కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజం. పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ని గెలిపించుకున్నాం. దుబ్బాకలో గెలిపించుకున్నాం, మన హుజురాబాద్లో గెలిపించుకున్నాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిపించుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలే. ఆ రోజు మేమేమనుకున్నామంటే కేసీఆర్కి బుద్ధి చెప్పాలి. 10 సంవత్సరాలు అయింది, ఎక్కడో చోట ఒక డక్కా పడాలి, ఔరేక్ దక్కా అన్నట్టు. ఈయన కలవట్లేదు, వినట్లేదు. మాతో పాటు కలిసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మమ్మల్ని కలవకుండా ఎట్లుంటావు చిచ్చా అని చెప్పి మేము ప్రేమతోటే ఒక బుద్ధి చెప్పాలని చెప్పినాం. ఆ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము, సెకండ్ బండి సంజయ్ని ప్రెసిడెంట్గా తీసేయడము, బండి సంజయ్ గారిని, కవితని అరెస్ట్ చేయకపోవడం, ఈ మూడింటితోటి దాల్మే కుచ్ కాలా హే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇప్పుడు మనకి ఇమీడియట్గా కేసీఆర్ని దింపి ఒకసారి బుద్ధి చెప్పాలని అనుకొని మేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మమ్మల్ని కన్సల్ట్ చేసింది. ఇదే దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ గారు, డాక్టర్ అజయ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసరు, ఆయన బీసీల నుంచి వచ్చినోడు, మాతో 3 రోజులు చర్చలు జరిపాడు. ఏఐసిసి టీం మొత్తం కూడా. మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు, రాహుల్ గాంధీ గారు కూడా ఇదే సామాజిక కోసం పనిచేస్తున్నాడు, ఆయన బీసీలకు జరిగిన అన్యాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని హైకమాండ్ టీము 3 రోజులు మా ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. బయట తెలంగాణ పౌర సంఘాలందరూ నేను కల్పించిన అందశ్రీ గారిని కానీ, రామచంద్రమూర్తి గారు కానీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఇట్లా తెలంగాణ పౌర సమాజంలో పార్టీలకి సిద్ధాంతాలకు అతీతంగా ఉన్న పాషం యాదగిరి, గాదే ఇన్నయ్య, ఇట్లా దాదాపు ఒక 50 నుంచి 100 మందిని 3 నెలలు దీపాదాస్ మున్షి మేడంని, అజయ్ గారిని తీసుకెళ్లి వాళ్ళకి తెలంగాణ అంటే ఏంటి అర్థం చేపించి ఫస్ట్ మేము పెట్టిన కండిషను, మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ చేయాలి. 68 ఉద్యమం అనేది ఇందిరాగాంధీ ఉచకోత కోయిచ్చు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ చరిత్రను ఇంతవరకు మీరు పట్టించుకోవట్లేదు, అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ చేయమని చెప్పినాం. ఎక్కా యాదగిరి గారి ఇంటికి తీసుకుపోయారు దీపాదాస్ మున్షి మేడం, ఆమె కూడా ఒప్పుకుంది. ఇంతవరకు 6 నెలల్లో 5 నిమిషాల పని అది. అమరవీరుల స్తూపం ఇనాగ్రేట్ చేయడానికి మీకు వచ్చిన కష్టమైంది, నష్టమైంది. సెకండ్, ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అని మేము పెట్టించినాం. బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలలో చాకలి, కమ్మరి, కుమ్మరి, బుడగజంగాలు, బుడబొక్కలోళ్ళు, పిట్టలోళ్ళు, యానాదులోళ్ళు కనీసం 10వ తరగతి డిగ్రీ పాస్ గారి వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. హుజురాబాద్ ఎలక్షన్లో మేము తిరుగుతుంటే బుడగజంగాలు, బుడబొక్కలోళ్ళు ఇంకా సంచార జాతులు, ఇంకా కోయ, గొత్తికోయ, కొండరెడ్డి, గోనాం, గోండులకి కనీసం ఉండి వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేదు. కొంతమంది ఓటు హక్కు లేకపోతే సంచార జీవితం గడుపుతున్న బీసీ కులాలు ఉన్నాయి. మా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి. మన వైపు ఒకవైపు బంగారు తెలంగాణ అంటున్నాము, కనీసం ఇప్పుడు బీసీలు అంటే మునూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, ఈ 5 కులాలే ఎంజాయ్ చేస్తున్నారు. 114 కులాలకు దిక్కులేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 93 కులాల్లో దాదాపు 80 కులాలు అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా కాలేదు. ఇది కాదు, మేము సామాజిక తెలంగాణ కావాలని కొడితే మీకు చూపిస్తాం ఎందుకు మేము డిఫర్ అవుతున్నామంటే. ఇది నేను సొంత కవిత్వం కాదు, మీరు జూమ్ చేసుకున్నాను, మీకు తర్వాత పంపిస్తాయి. ఇది మీరు దానిలో కూడా వేయండి స్లైడ్లో. భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా ప్రాధాన్యం. వాళ్ళు మాకు ఇచ్చిన ప్రామిస్ మేనిఫెస్టో కమిటీ ముందు బాట. గత 9.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను
అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము. ఈ మాకు హామీ ఇచ్చింది ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ. ఈ మేనిఫెస్టో కమిటీలో ఇవన్నీ పెట్టడానికి ముందు అజయ్ కుమార్ సార్ అనేట ఆయన బీసీ, ఆయన ఎంబీసీ ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేసి వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నారు. ఖర్గే సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అది కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చాకనే స్థానిక సంస్థలకు వెళ్తా అని చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏంటన్నా ఆ ఊసు లేదు, ఆ మాట లేదు. మీరు సరైన ప్రశ్న అడిగారు. కాంగ్రెస్ పార్టీ చాలా మేనిఫెస్టోలు చాలా ఇచ్చింది. ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ ద్వారా డిక్లేర్ చేశారు. చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు, మైనారిటీ డిక్లరేషన్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విషయానికి వస్తే అసలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏం చెప్తుందో చూద్దాం. అభయహస్తం మేనిఫెస్టో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఫస్ట్ ఏబీసీ కేటగిరీలో కేటగిరీలో రిజర్వేషన్లు ఉన్నాయి. కులగణన, బీసీ కులగణన కాదు, సామాజిక కులగణన, అన్ని కులాల కులగణన. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే బీసీ రిజర్వేషన్ల పెంపు ఫస్ట్ అంశం. సెకండ్ అంశం, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంపుదల చేస్తాము. ఆ పెంచినాకనే పంచాయతీలు, మున్సిపాలిటీలలో దాదాపు 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ అన్ని డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. వీళ్ళు ఇంకా నిధులు ఎట్లా కేటాయించాలి, సంక్షేమం ఎట్లా కేటాయించారు మీరు అది స్క్రీన్ మీద వేయండి. మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఉద్యమకారులు, అమరవీరులు. సెకండ్, ప్రజా తెలంగాణ, అది దొరల తెలంగాణ పోవాలి, ప్రజాస్వామ్య తెలంగాణ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది 6 నెలల లోపు చేయాలి. ఒకటి ఇక్కడ ప్రజలందరూ గమనించాలి. కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చినాక సమగ్ర కుటుంబ సర్వే తోటి డేటా తీసుకున్నారు. బొంబాయిలో ఉన్నాడు, బొగ్గుబాయిలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు రావాలి. ఈ సమగ్ర కుటుంబ సర్వేకి మీరు రాకపోతే చచ్చిపోయినట్టే. అంటే పాపం గల్ఫ్ కార్మికులు వచ్చారు, బొంబాయిలో పనిచేసేటోడు వచ్చిండు, దుబాయ్లో పనిచేసేటోడు వచ్చిండు, బొగ్గుబాయిలో పనిచేసేటోడు వచ్చారు, డేటా తీసుకున్నారు. దానికి కేసీఆర్ హ్యాట్స్ ఆఫ్. ఏ ప్రభుత్వమైనా ఒక సంక్షేమ పథకము, అభివృద్ధి పథకం పెట్టాలంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ జనాభా యొక్క సోషియో పొలిటికల్, ఎకనామికల్, డెమోగ్రఫిక్ డేటా ఉండాలి. ఏ పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, 14 టీనేజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, అన్ని లెక్కలు ఉండాలి. సెకండ్, వీటితో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు, ఒక భౌగోళిక పరిస్థితుల్లో ఏం పంటలు పండుతాయి, అక్కడ ఉన్న ప్రజల జీవన విధానం ఏంటి, మధ్యతరగతి ప్రజలు ఎంతమంది ఉన్నారు, పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు, బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు, రేషన్ కార్డు మీద ఎంతమంది ఆధారపడుతున్నారని పూర్తి డేటా తీసుకొని ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలంటే ఆ డేటా అవసరం. సరే, కేసీఆర్ గారు మంచొచ్చాడో 10 సంవత్సరాలు మనం అడిగినాము, ఆ డేటా బయట పెట్టలేదు. దానికోసం చాలా కొట్లాడినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చాలాసార్లు ఇదే రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేమన్నా సీక్రెట్ డాక్యుమెంట్ దాకా దీన్ని ముడి కింద పెట్టుకున్నావు, సీటు కింద ఎందుకు పెట్టట్లేదని పోరాటాలు చేశారు. వీళ్ళు రాగానే ఫస్ట్ ప్రకటిస్తామని చెప్పారు, మాకు ఎవరైతే హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది, ఇది 6వ నెల. ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ మేడం, ఆమె పేరేం పేరు, శాంతికుమార్ గారి దగ్గర ఉంటుంది ఆ డాక్యుమెంట్. ఇట్లా 2 నిమిషాల్లో పెట్టచ్చు. రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారంలోనే ఇగో ఇది సమగ్ర సర్వే డేటా, ఇది ప్రజలందరికీ పెడుతున్నాం. అదేమి దేశ భద్రతకు సంబంధించిన డాక్యుమెంట్ కాదు, అది రాష్ట్ర అంతర్గత భద్రతకి, నక్సలైట్లు, టెర్రరిస్టులకు సంబంధించిన సీక్రెట్ కాదు, లేదా కేసీఆర్ దోచుకున్న ఆస్తుల వివరాలు కాదు, రాజకీయ నాయకుల బ్లాక్ మనీ వివరాలు కాదు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది వైశ్యాస్ ఉన్నారు, ఎంతమంది వెలమ దొరలు ఉన్నారు, ఎంతమంది రెడ్డి దొరలు ఉన్నారు, ఎంతమంది జైన్లు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు, ఎంతమంది పార్సీలు ఉన్నారు, ఎంతమంది గుజరాతీలు ఉన్నారు, డేటా తెలవాలి. డేటా ఈ సమాజము, డేటా ఈజ్ డెవలప్మెంట్. మోడర్న్ స్టాటిస్టిక్స్, డేటా అనేది చాలా కీలకం. ఇది డేటా డ్రివెన్ సొసైటీ. డేటా ఇంటర్ప్రిటేషను, డేటా అనాలిసిస్ ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికైనా ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వాడుతున్నారు వేరే దేశాల్లో చిన్న చిన్న దేశాల్లో ప్రతి సంవత్సరము పుట్టిన ప్రతి బిడ్డ లెక్క వాళ్ళ దగ్గర ఉంటుంది, చనిపోయిన డెత్ రేట్ ఉంటుంది, మరణ రేట్ ఉంటుంది, దానికి అనుగుణంగా వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. సమాజంలో జరిగే సంఘర్షణ, వాటాల కొట్లాట. గణతంత్రము అంటే, గణము అంటే తల, ఎన్ని తలలు ఉన్నాయో అన్ని తలలకి వాటా కేటాయించాలి. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక సంక్షేమము, స్వేచ్ఛ, స్వాతంత్రము, వనరులలో
ఎటువంటి వివక్ష లేకుండా పంపిణీ జరగాలి. ఇవాళ దేశంలో ఎట్లయిపోయిందంటే 143 కోట్ల భారతదేశ జనాభాలో 1931లో ప్రొఫెసర్ మహలోబినస్ అనేట ఆయన బ్రిటిష్ వాళ్ళతోటే ఒక రీసెర్చ్ చేపిస్తే ప్రతి సంవత్సరము ఎస్సీల లెక్క ఎస్టీల లెక్క తీసిరు. అప్పటి నుంచి జనాభా లెక్క తీసిరు, బీసీల లెక్క తీసిరు. తాళసింగారం అని మనకి ఇక్కడ నల్గొండ దగ్గర ఉంటుంది. తాళసింగారం అనే ఊర్లో విలేజ్ మోనోగ్రాఫ్ అనే ప్రాజెక్ట్ తీసుకున్నారు. అంటే ఆ విలేజ్లో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని తాడి చెట్లు ఉన్నాయి, ఎన్ని మర్రి చెట్లు ఉన్నాయి అనేది కూడా డేటా తీసుకున్నారు. అంటే ఫ్లోరా అండ్ ఫోనా, పశు సంపద, మానవ వనరులు అన్ని తీసుకుంటే అది విలేజ్ మోనోగ్రాఫ్ అనేది ఇవాళ డెవలప్మెంట్లో కానీ డెవలప్మెంట్ స్టడీస్లో, స్టాటిస్టిక్స్లో, సైకాలజీ, సోషియాలజీలో ఒక పార్ట్. భారతదేశం మొత్తంలో ఉన్న అన్ని గ్రామాలు అట్లా చేయాలని చెప్పిండు ఆయన. దాన్ని బేస్ చేసుకొని 1931 నుంచి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 1951లో జనాభా లెక్క జరిగినప్పుడు ఎస్సీ కాలము జనాభా లెక్క ఇంత పెద్ద దేశంలో తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా రిస్క్తో కూడుకున్నది. ఎస్సీ కాలం ఉంది, ఎస్టీ కాలం ఉంది, మైనారిటీ కాలం ఉంది, ముస్లిం ఉంది, జైన్ ఉంది, పార్సీ ఉంది, క్రిస్టియన్లు ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. మరి ఓబీసీ కాలం కూడా పెడితే అయిపోతుండే. 51 నుంచి మొన్న 2021 లెక్కలు జరగాల్సిన వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఈ దేశంలో సగభాగం బీసీలు ఉన్నారు. అది అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకున్నారు. మరి బీసీ అనేది నువ్వు పెడుతున్నావు, ఎంబీసీ అనేది పెడుతున్నావు. పెట్టినప్పుడు ఈ జనాభా ఎంత ఉన్నారో ఎందుకు లెక్క పెట్టావు? ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము బీహార్లో కానీ తమిళనాడులో కానీ ఇప్పుడు మా బీసీలు 60% ఉన్నారు, మాకు రిజర్వేషన్లు కావాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వర్టికల్గా ఒక రూల్ ఇచ్చింది. ఇందిరా సహాని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసులో రిజర్వేషన్లు 50% మించకూడదు, 50% పైన ఉన్నారంటే మీరు జనాభా లెక్క తీయండి. ఏ ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారని మండల్ కమిషన్ గొడవప్పుడు అయింది. ఈ దేశ జనాభాలో రిజర్వేషన్లు ఇవ్వకపోవడము అవి పక్కకు పెడితే సగభాగమైన మహిళల గురించి పట్టించుకోరు, సగభాగమైన బీసీల లెక్క ఉండదు. అంటే నాగరిక సమాజంలో దేంతో ఉంచాలో కూడా తెలియదు. బయట ఎక్కడైనా కంట్రీస్లో ఇది తెలిస్తే వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, ఇంత పెద్ద సూపర్ పవర్, ఎకనామికల్ పవర్ సగభాగమైన బీసీల లెక్క లేదంటే వీళ్ళు ఏం ప్రభుత్వాలు నడుపుతున్నారు, ఏం పాలకులకు సోయింది, సిగ్గుచేటిది. ఒక పొలిటికల్ సైన్స్ స్కాలర్గా కానీ ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్గా అసలు చేయకపోవడం క్రైమ్ ఇది. డేటా సగం జనాభా డేటా లేదంటే నువ్వు ఏం ప్రణాళిక సంఘం నడిపినావు, ఏం నీతి ఆయోగ్ నడుపుతున్నావు? సుప్రీంకోర్టు ఎప్పుడు అడిగినా మా దగ్గర డేటా లేదంటావు. అంటే ఈ దేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక యాక్ట్ ఉంటుంది. మా ఖమ్మం జిల్లా ఫారెస్ట్లో ఎన్ని జిట్రేగి చెట్లు ఉన్నాయి, జిట్రేగి చెట్టు అంటే నల్ల టేకు కన్నా కాస్ట్లీ, బ్లాక్ వుడ్ చాలా కాస్ట్లీ. ఎన్ని టేకు చెట్లు ఉన్నాయి, ఎన్ని జింక పిల్లలు పెడుతున్నాయి, ఎన్ని కుందేలు పిల్లలు, అంటే ఎక్స్పాన్షన్ రేషియో ప్రకారం ఒక అంచనా ఉంటుంది. చెట్ల లెక్క ఉంటుంది, అడవులో ఉన్న జంతువుల లెక్క ఉంటుంది. కరెంటు డిపార్ట్మెంట్లో వంగిపోయిన సిమెంట్ స్తంభాలన్నీ, అల్యూమినియం స్తంభాలన్నీ లెక్క ఉంటుంది. జూ పార్కులో ఉన్న తాబేలు మీద ఉన్న నక్షత్రాలు లెక్క ఉంటుంది. కానీ ఈ దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క పెట్టని ఈ ప్రభుత్వాలు ఎంత దమనకాండ చేస్తున్నాయో ఆలోచించాలి. ఇది నాగరిక సమాజంలో అనాగరిక చర్య. ఎందుకంటే మనుషులుగానే గుర్తించలే, మహిళలకి రావాల్సిన వాటా రక్కలేదు, బీసీల లెక్క లేదంటే ఇప్పటికైనా ఆలోచించండి. అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా దాన్ని బేస్ చేసుకునే మేము సామాజిక కులగణన జరగాలని డిమాండ్ చేసినాం. రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, మేము 55 సంవత్సరాల అధికారంలో ఉన్నాం కానీ మేము బీసీలు లెక్క చేయలే, పొరపాటు జరిగింది. ఇప్పుడు 93 మంది సెక్రటరీలు ఉంటాయి దేశంలో, 3 కూడా బీసీలు లేరు. మీడియా సంస్థలన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి, ఇండస్ట్రీలన్నీ అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. ఐఐటి ఐఐఎం ప్రొఫెసర్లు 27% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినా కూడా 21% కూడా రాలే. టాప్ ఇన్స్టిట్యూట్లో ఇంకా టీచింగ్లో రిజర్వేషన్ లేవు. చాలా అన్యాయం జరిగింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా సామాజిక కులగణన చేస్తాము, సోషియో పొలిటికల్, ఎకనామికల్, డెమోగ్రఫిక్, కల్చరల్ డేటా బయట పెడతామని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్, రాహుల్ గాంధీ చెప్పింది సూపర్. వాళ్ళ నెహ్రూ చేయలే, ఇందిరాగాంధీ చేయలే, రాజీవ్ గాంధీ చేయలే, సోనియా గాంధీ చేయలే, మన్మోహన్ సింగ్ చేయలే. దానికి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ మంచి చెప్పిండు, ఓకే, సామాజిక న్యాయం అంటున్నాడు, భారత్ జోడో అంటున్నాడు. మరి 6 నెలలైంది కదా అధికారంలోకి వచ్చి, 6 నిమిషాల పని కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే డేటా ఎందుకు బయట పెట్టలేదు? ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాలి, సమాజం ఆలోచించాలి. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ తీసిరు, ఇంతవరకు బయట పెట్టలేదు. అదేవిధంగా మేము దీని మీద రీసెర్చ్ చేస్తే యూపీఏ 2 హయాంలో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే చిదంబరం గారు ఒక 150 ఎన్జిఓలను ఇన్వాల్వ్ చేసి మొత్తం డేటా ఉంది. మీరు యూపీఏ గవర్నమెంట్లో చేసిన డేటా బయట పెట్టారు, కర్ణాటకలో క్యాస్ట్ సెన్సస్ తీస్తే ఆ డేటా బయట పెట్టారు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన క్యాస్ట్ సెన్సస్ బయట పెట్టారు. మీరు 6 నెలల కాలంలో రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థలు వెళ్ళన్నారు కదా, మరి 6 నెలల కాలంలో మీరు
జనగణన కోసం ఏం పనులు చేశారు? 6 పనులు ఏమైనా చేసిరా? మేము ఎన్నోసార్లు కలిసి చెప్తే వాళ్ళు మాతో మాట్లాడేటప్పుడు కులగణన అంటారు. ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఈ ప్రభుత్వానికి కులగణన చేయడం ఇష్టం లేదు, ఓన్లీ బీసీల జనాభా చేయమంటూనే అంటారు. బీహార్ నుంచి మేము 42 గైడ్ లైన్స్ తెప్పించినాం. మన ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కావచ్చు, మా పృథ్వన్న కావచ్చు, వీళ్ళంతా గవర్నమెంట్తో డైలాగ్ పెడితే తూతూ మంత్రంగా ఒక 150 కోట్లు కేటాయించినట్టు ఒక జీవో ఇచ్చారు. మీకు విధి విధానాలు ఎందుకు చెప్పరు? ఇప్పుడు కేసీఆర్ చేసిన డేటా బయట పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఏ విధంగా చేయబోతుంది, సామాజిక అంశాలు ఏం తీసుకుంటుంది, ఆర్థిక అంశాలు ఏం తీసుకుంటుంది, పేదరికం డెఫినేషన్ ఏమి ఇస్తుంది, మధ్యతరగతి అంటే ఏం డెఫినేషన్ ఇస్తుంది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని ఆంధ్ర కులాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి. ఏ కులాలను మీరు బీసీగా పరిగణిస్తున్నారు? ఇప్పుడు బీసీలలో కూడా కొంతమంది రెడ్డి, రావు, తోక పెట్టుకుంటారు. అట్లాంటి కులాలు పరిగణిస్తారా, పరిగణియరా? క్రిమిలేయర్ వర్తిస్తుందా? ఆర్థిక అంశాలు తీసుకుంటున్నా చెప్పకుండా తూతూ మంత్రంగా చేయడంతో మాకు డౌట్ వచ్చింది. అంటే ఇక్కడున్న రెడ్ల లెక్క బయట పెట్టరు, ఇక్కడున్న వెలమల లెక్క బయట పెట్టరు, ఇక్కడున్న బ్రాహ్మణుల లెక్క బయట పెట్టరు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఎవరికెంతో వాళ్ళకంత రావాలి కదా. లేకపోగా ఇప్పుడు ఏం చెప్తున్నారు? కామారెడ్డి డిక్లరేషన్లోనేమో 6 నెలల్లో అన్ని చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్లు కాకముందు నుంచే పంచాయతీ ఎలక్షన్లు పెడతామంటున్నారు. పంచాయతీ ఎలక్షన్లు చాలా అవసరం. గ్రామమే పునాది. ఇప్పుడు ఒక తల్లి గర్భంలో పిండము అండము అని ఉంటుంది. తల్లికి బిడ్డకి అండము పిండం ఎంత కీలకమో మానవ జన్మకి, ఈ భారతదేశానికి గ్రామము పిండం లాంటిది. పంచాయతీ అనేది చాలా కీలకము. గ్రామ స్వరాజ్యమే భారతదేశ స్వరాజ్యము. గ్రామ ఆర్థిక అభివృద్ధి బాగుంటే గ్రామం దేశం బాగుంటుంది. గాంధీ గారు అందుకనే గ్రామ స్వరాజ్యం ఉండాలని చెప్పారు. పంచాయతీలు ఎందుకు వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు ఈ గ్రామాల మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వాలు పెత్తనం చేస్తున్నాయని చెప్పి స్థానిక సంస్థలలో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకి సపరేట్ అధికారాలు ఇచ్చారు. గ్రామ సభ అనేది చాలా కీలకం అని చెప్పారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ ఉండాలి. దానికి హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ గాంధీ. బట్ మీరేం చేస్తున్నారంటే మొన్నటిదాకా కేసీఆర్ని బ్లేమ్ చేశారు. కేసీఆర్ గారు 33% ఉన్న రిజర్వేషన్ 22% తగ్గించారు అన్నారు. మీరు 42% పెంచుతామన్నారు కదా. పెంచడం వల్ల మా బీసీలు, మా ఎస్సీ ఎస్టీలు, పేదోళ్ళు కొన్ని 1,00,000 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు అవుతారు. అంటే 1,00,000 మందికి కొత్త లీడర్షిప్ వస్తుంది. ఒకడు వార్డు మెంబర్ అవుతాడు, ఒకటి సర్పంచ్ అవుతాడు. మరి ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? పంచాయతీ ఎలక్షన్స్కి ఎందుకు ఇంత వేగంగా పడుతున్నారు అంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మోళ్ళ పెత్తనం, టీఆర్ఎస్ అధికారంలో ఉంటే వెలమోళ్ళ పెత్తనం, కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెడ్ల పెత్తనం. ఇక్కడ తెలంగాణలో కొట్లాట అంతా బస్సులో ఫ్రీ టికెట్ కోసం కాదు, భూమి కోసం కొట్లాట. భూమి ఎవరి చేతిలో ఉంటుందో వాడిదే అధికారం. రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రెడ్డి సభ మీటింగ్లోకి వెళ్ళి రెడ్డి అనేటోడు ప్రతి ఒక్కడు పరిపాలించడానికే పుట్టిండు, మా రక్తంలో పరిపాలన ఉందని చెప్పి రెడ్లందరినీ మోటివేట్ చేసి ప్రతి రెడ్డి కనీసం 5 నుంచి 10 ఎకరాల భూమి కొనాలన్నాడు. హ్యాట్స్ ఆఫ్ రెడ్లకి ఆ సోయి ఇచ్చినందుకు, పేద రెడ్లందరినీ మోటివేట్ చేసినందుకు, రేవంత్ రెడ్డి అన్న తన కులం కోసం ఆయన మోటివేట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. మరి 80%, 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు లెక్క తీయకుండా, అంటే ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలు కనీసం వార్డు మెంబర్ కూడా కావద్దా? బీసీలు కనీసం సర్పంచ్ కావద్దా? అంటే ఈ రోజు ఏమైందంటే రంగస్థలంలో ఒక రంగస్థలం సినిమా వచ్చింది కదా, దానిలో జగపతి బాబు లాంటి విలను వాడు ఏ కులమైనా ఊర్లో ఒక పెత్తందారి వ్యవస్తున్నాడు. ఒక చోట రెడ్డి దొర కావచ్చు, ఒక చోట వెలమ దొర కావచ్చు, ఒక చోట కమ్మ దొర కావచ్చు, ఒక చోట మా మునూరు పటేల్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళే పెత్తనం చేయాలా, ఇంకా కొత్తోడు ఎవడు చేయొద్దు. అంటే ఈ పెత్తందారి వ్యవస్థ ఇంకెన్నాళ్ళు నడవాలి? మేము అందుకనే ప్రజలకు పిలుపునిస్తున్నాము, కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిక చేస్తున్నాము. మీరు గినక ఈ సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టకుండా, ఈ బీసీ కులగణన చేసి అన్ని కులాల లెక్క బయట పెట్టకుండా పంచాయతీ ఎలక్షన్లోకి వెళ్తున్నారంటే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ద్రోహం చేస్తున్నట్టే. సామాజిక తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందా అనేది ఆలోచిస్తున్నాం. ఇలా మేము అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మండే ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం దీని మీద. కులగణన చేయాల్సిందే, ఎవరి లెక్క తేల్చాల్సిందే. మా లెక్కలు తేల్చకపోతే మీ బొక్కలు బయట పెడతాం బిడ్డ. మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, మేము అన్ని పార్టీలకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ స్ఫూర్తితోటి రాజ్యాంగం వల్ల వాళ్ళకి రక్షణలు ఉన్నాయి, హక్కులు వచ్చినాయి. ఇవాళ బీసీలకి కనీసం అడవిలో ఉన్న జంతువులకు ఉన్న విలువ లేదు, అడవిలో ఉన్న చెట్లకున్న విలువ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కులగణన అవసరమైతే ఒక 2 నెలలు టైం తీసుకోండి. ఎందుకు ఇంత తొందరపడుతున్నారంటే రెడ్డి రాజ్య స్థాపనకా మీరు? అంటే ప్రతి ఊర్లో
ఇంకా రెడ్లే పెత్తనం చేయాలన్నా? మీరు గనక కులగణన చేయకుంటే మీ వెనకాల చెడు ఉద్దేశాలు ఉన్నాయని చెప్తాం. మేము రాహుల్ గాంధీని కూడా కలుస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇంటెలెక్చువల్ రాజీవ్ గౌడ కానీ కొప్పుల రాజు గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే మీరు ఆ నినాదంతో అధికారంలోకి వచ్చారు. మా నినాదం సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ అంటే అందరికీ దక్కాలి. ఎంతసేపు రెడ్లు వెలమలు కమ్మలే, వైశ్యాసు రాజకీయం చేయొద్దు, బ్రాహ్మణులు రాజకీయం చేయొద్దు, అగ్రవర్ణాలను అందరూ తిడతారు. మరి ఇలా బ్రాహ్మణులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి రావాలి కదా. ఎంతమంది వైశ్యాసు ఎమ్మెల్యేలు ఉన్నారు? ఇప్పుడు బదనాం చేసేటప్పుడు బ్రాహ్మణ బనియా పార్టీ అంటాం. ఇలా మేము ఇంత బదనాం చేసిన బీజేపీ ఇలా ఎంపీ టికెట్లలో 6 సీట్లు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ 6 టికెట్లు ఇచ్చింది, బీజేపీ 5 టికెట్లు ఇచ్చింది. బీజేపీ ముదిరాజులకు టికెట్ ఇచ్చింది, మున్నూరు కాపులకు ఇచ్చింది, గౌడ్స్కి ఇచ్చింది. ఇలా లక్ష్మణ్ గారిని పార్లమెంట్ పార్టీ చైర్మన్ చేసింది ఇండియా మొత్తానికి. ఒకవైపు మీరు హిందుత్వ పార్టీ, మనువాద పార్టీ అని చెప్తున్న బీజేపీ ఇక్కడ 6 టికెట్లు ఇస్తే, సామాజిక తెలంగాణ కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్తున్న మీ రాహుల్ గాంధీ మీ 6 నెలల్లో ఎంపీ టికెట్లు ఉన్నాయి 17 టికెట్లు. 17లో ఎస్సీలకు 3 పోతే, ఎస్టీలకు 2 పోతే, 5 పోతే ఉన్నాయి 12. 12లో మీరు కనీసం 6 ఇవ్వాలి కదా. బీజేపీ 6 ఇచ్చింది, టీఆర్ఎస్ 6 ఇచ్చింది, మీరు 3 సీట్లే ఇచ్చారు. 3 కూడా ఎక్కడెక్కడ ఇచ్చారు? దానం నాగేందర్ని తీసుకొచ్చి కిషన్ రెడ్డి ముందు పెట్టారు. దానం నాగేందర్ రెడ్డికి ఉన్న ట్రాక్ రికార్డు, కిషన్ రెడ్డికి ఉన్న ట్రాక్ రికార్డు తోటి దానం నాగేందర్ గెలుస్తాడా? ఇలా ముదిరాజు అబ్బాయి నీలం మధు ముదిరాజుని తీసుకొచ్చారు. ఒక సర్పంచ్ గా అబ్బాయి ల్యాండ్స్ లో డీల్ సంపాదించుకుంటే ఇలా అప్పుల పాలు చేసారు, అబ్బాయిని ఓడగొడుతున్నారు. అక్కడ లింగాయత్ కమ్యూనిటీ అనేది బీసీలకు టికెట్ ఇచ్చారు, కానీ లింగాయత్ కమ్యూనిటీ తెలంగాణ కమ్యూనిటీ కాదు, అది కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న కమ్యూనిటీ. 6 టికెట్లు ఇవ్వాల్సిన చోట ఇయ్యరు. ఇలా మీకు ఒక ఎగ్జాంపుల్, మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఆలోచించండి, రేవంత్ రెడ్డి మీరు కూడా ఆలోచించండి. ఇలా ఖమ్మం జిల్లాలో ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు 65% ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పోస్టులు చూస్తే ఎమ్మెల్సీలు వాళ్ళకే, ఎంపీ టికెట్లు వాళ్ళకే, ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకే. 10 సీట్లలో ఎస్సీ ఎస్టీలకు పోను, ఉన్న జనరల్ సీట్లన్నీ కమ్మారెడ్డికి ఇచ్చేసారు, ఒక్క బీసీకి కూడా ఇవ్వలే. సరే, ఎమ్మెల్యే టికెట్లు అంటే గెలుపు గుర్రాలు, కేసీఆర్ని కొట్టాలి, ధనబలం ఉండాలి, గెలుపు గుర్రాలు అని చెప్పి ఎమ్మెల్యే టికెట్లో అన్యాయం చేశారు. మరి పార్టీ అధికారంలోకి వచ్చినాక నామినేటెడ్ పోస్టులలో ఎక్కువ మంది బీసీలకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు బీసీలు పాపము ఎమ్మెల్యే ఎంపీ టికెట్ అంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి కాబట్టి బీసీలకు ఇవ్వచ్చు కదా. నామినేటెడ్ పోస్టులలో ఏదో తూతూ మంత్రంగా లడ్డూలో జీడిపప్పు కిస్మిస్ లాగా అక్కడక్కడ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు రెడ్లకు ఎన్ని వచ్చినాయి, బీసీలకు ఎన్ని వచ్చినాయి, అది పక్కకు పెడితే పార్టీ పోస్టులు ఖమ్మం జిల్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కమ్మ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మ. నామినేటెడ్ పోస్టులు ఉన్న 4 పోస్టులు కమ్మ. సీఎం పిఆర్ఓలు 4 ఉంటే 2 కమ్మ, ఖమ్మం జిల్లా వాళ్ళు. వీళ్ళెవ్వరూ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో కూడా సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి అరవీర భయంకరంగా పనిచేసిన వాళ్ళు కాదు. ఇది అయిపోయిందా? పార్టీ పోస్టులు ఇవ్వరు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వరు, సీఎం ఆఫీసులో పనిచేసేటోళ్ళు కూడా ఎక్కువ మంది రెడ్లే ఉంటే మరి మీరు రెడ్డి రాజ్య స్థాపనకు పనిచేస్తున్నారా, లేకపోతే సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తున్నారా? మేము ఎందుకు మీకు ఓట్లు వేసినాం? 31 కాన్స్టిట్యున్సీలు నేను స్వయంగా తిరిగిన, 27 కాన్స్టిట్యున్సీలో గెలిపించడంలో నా రోల్ ఉంది. నేను, సతీష్ కమాలు, అశోక్, మా టీం అంతా మా టీంతో డిఫర్ చేసి ఎట్లయినా కేసీఆర్కి ఈసారి బుద్ధి చెప్పాలి, లేకపోతే ఆయన 3వ సారి వస్తే ఇంకా నియంత అవుతాడని చెప్పి మా సిద్ధాంతాలకి, మా రూల్స్కి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తే మీరు మాకు ఒప్పందం చేసింది అమరవీరుల కుటుంబాల అడ్రస్లు దొరకవు మీకు. ఉద్యమకారులతో మాట్లాడడానికి 3 నిమిషాల టైం దొరకదు, సినిమా యాక్టర్లతో మాట్లాడతారు, అదేతారు. ఇదే ఖమ్మం జిల్లాలో టికెట్లు ఇచ్చే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న మాకు బాగా క్లోజు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించినడు కాదు, ఆయన ఒక వ్యాపారవేత్త, జగన్ ద్వారా ఎంపీ అయ్యిండు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన గెలిచి మంత్రి అయ్యిండు, హ్యాట్స్ ఆఫ్. తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినోడు కాదు, తెలంగాణ సామాజిక వర్గాల్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసినోడు కాదు. ఆయన టీడీపీతో వచ్చిండు, ఎన్టీఆర్ పదవిలో చంద్రబాబు దగ్గర అయిండు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చిండు, మంత్రి పదవి ఇచ్చిండు. ఆయన రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉన్న ఆయనకి రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, మంత్రిని చేశారు. ఆయన పరిపాలన దర్శకుడు, ఆయనకు ఓకే. బట్టి విక్రమ ఒకే జిల్లాలో 3 పదవులు వచ్చినాయి కదా, వీళ్ళు ఏమనాలి? ఎంపీ టికెట్ అప్పుడు ఏమనాలి? మెజారిటీ ప్రజలు బీసీలు ఉన్నారు, ఇక్కడ యాదవులు 8 లక్షల మంది ఉన్నారు, మునూరు కాపులు 6 లక్షలకు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, ఏ పేద బీసీ ఉన్నారు కదా. వాళ్ళు ఏమన్నారు? ఒక ఆయనేమో నా పిల్లానికి టికెట్ ఇవ్వమన్నాడు ఒక మంత్రి గారు, ఇంకో మంత్రి గారు నా తమ్ముడికి టికెట్ ఇవ్వండి లేదా నా వియ్యంకుడికి టికెట్ ఇవ్వమన్నాడు, ఇంకో మంత్రి గారు నా కొడుకుకి ఇవ్వమన్నాడు. అంటే కుటుంబ ఫ్యామిలీ క్లబ్లు నడపాలనుకుంటున్నారా మీరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన, కేసీ రావు, కేటీ రావు, సంతోష్ రావు, ఈ రావులు ఉన్నంత కాలం మనకేమి రావన్నారు. మరి ఇలా ఖమ్మం జిల్లాలో 55% పైగా ఉన్న బీసీలకి అన్యాయం జరుగుతుందనే సోయి మీకు లేకపోతే మీరు ఏ విధంగా మాకు రిప్రజెంట్ అవుతారు? మొన్న TV9లో రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తారు రజనీకాంత్ గారు, మీరు కూడా ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. ఖమ్మం జిల్లా ప్రజలంతా చూడాలి. రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్, తన కడుపులో మనసులో ఉన్నది బయట పెట్టినందుకు.
రజనీకాంత్ గారు అడుగుతారు, రేవంత్ రెడ్డి గారు మీరు ఖమ్మ ఆధిపత్యం ఉన్న జిల్లా, అది కమ్మల జిల్లా, మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇయ్యారండి, ఎట్లా అన్యాయం చేస్తారని అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు అవునండి రజనీకాంత్ గారు, అన్యాయం జరిగిన మాట వాస్తవమే, నేను ఖచ్చితంగా న్యాయం చేస్తా, ఇగో వాళ్ళకి ఎన్ని పోస్టులు ఎంత రేవంత్ రెడ్డి గారు చెప్పింది నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా అని చెప్తూ ఖమ్మంలోకి ఇంకా న్యాయం చేస్తా, అన్యాయం జరిగింది, నా ఎదుగుదలలో వాళ్ళ పాత్ర ఎంత ఉందో మీకు తెలుసు నాకు తెలుసు. ఈయన అంటాడు యాజ్ ఏ రేవంత్ రెడ్డి మీరు చెప్పండి ఖమ్మంలోకి ఇట్లా అన్యాయం చేస్తారంటే, ఇక ఖమ్మం జిల్లా మొత్తం ఖమ్మంలోకి రాసిచ్చినట్టు రజనీకాంత్ అడగడము, రేవంత్ రెడ్డి గారు దాన్ని యాక్సెప్ట్ చేయడం. అంటే వీళ్ళది అజ్ఞానం అనుకోవాలా, అహంకారం అనుకోవాలా, కుల బలుపు అనుకోవాలా, కుల గజ్జ అనుకోవాలా? ఈయన ఇంకేమంటాడు, మీరు చూసారా ఎట్లా ఇచ్చిన ఎంపీ టికెట్, వెంకటేష్ ఉన్నాడు కదా తెలుసు కదా, వెంకటేష్ బంధువు ఎవరు, రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు, రామసహాయము ఆయన రఘుమారెడ్డి, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడట, ఒక కమ్మ ప్లస్ రెడ్డి ఉన్న కులానికి ఎంపీ టికెట్ ఇచ్చిరట. వాళ్ళకి న్యాయం ఎట్లా చేసిందంటే, ఒక ఖమ్మంలోకి రేణుకా చౌదరికి ఆల్రెడీ రాజ్యసభ ఇచ్చిందంటే, అంటే మీకు ఏమాత్రం సిగ్గు శరం మానం అభిమానం, రాజ్యాంగము ప్రజాస్వామ్య విలువలు అనేది ఏముండదా? 60% జనాభాకి మనం అసలు రిప్రజెంటేషన్ లేదని ఆడ కొట్టుకుంటుంటే, మీరు తిన్నోడికి ఇంకా బిర్యానీలు మీరే తినాలా, పలావులు మీరే తినాలా, వాళ్ళు మాత్రం నూకలన్నం కూడా పెట్టద్దు. ఈ మంత్రులకి సోయుందా, ఈ ముఖ్యమంత్రులకు సోయుందా? మరి ఖమ్మం జిల్లా ప్రజల ఆలోచన. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నల్గొండ అంటే రెడ్లు, ఇక నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, లేకపోతే జానారెడ్డి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి. ఇంకా నల్గొండ జిల్లా రెడ్లకి రాసిచ్చారు, ఉన్న 2 ఎంపీ టికెట్లు రెడ్లకే ఇచ్చారు. ఇప్పుడు భువనగిరి సీటు తీసుకుంటే, భువనగిరిలో 60% పైగా బీసీలు ఉన్నారు. అక్కడ గౌడ సోదరులు 3.5 లక్షల నుంచి 4.5 లక్షల జనం ఉంటారు. 3.5 లక్షల ఓటర్లు ఉన్నారు. యాదవులు ఉన్నారు 3 లక్షల పైగా, పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. మీకు ఒక్క బీసీ దొరకలేదా? ఉన్న 2 సీట్లలో 2 రెడ్లకే ఇచ్చుకుంటే? అంటే మీరు ఏం చేయబోతున్నారు? దేశ్ముఖ్లు, దేశపాండేలు, రజాకారుల కింద ఏ పెత్తందారుల వ్యవస్థ ఉందో ఆ పెత్తందారుల కుటుంబాలకి మళ్ళీ తెచ్చామనుకుంటున్నారా? ఏ విష్ణూరి రామచంద్రారెడ్డి, ఏ జిన్నారెడ్డి, ఈ కొంతమంది రెడ్లు తెలంగాణలో ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో కొన్ని లక్షల ఎకరాలు ఆక్రమించి భూస్వాములు ఆసాములు అని నక్సలైట్ ఉద్యమం వస్తే అదే కుటుంబాలకు చెందిన వాళ్ళకి చెప్పి ఎంపీ టికెట్లు ఇస్తున్నారు. అంటే మీరు చెప్తున్న, రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక తెలంగాణ ఎక్కడ పోయింది, కులగణన ఎక్కడికి పోయింది? అంటే ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులు అన్నీ మీరే ఇచ్చుకుంటారు. మొన్నటిదాకా ఆయన వెలమ ద్వారా గడిల పాలన చేస్తుండని తిట్టారు. మరి మీరు చేస్తుంది ఏంది అలా? అసలు ఆయన రాహుల్ గాంధీ మాట వినట్లేదు అనుకుంటా కదనే. అదానిని తీసుకొస్తున్నాడు, అదాని బొగ్గుని తీసుకొస్తున్నాడు. అసలు ఆ సంబంధాలనే అసలు కేంద్రానికి ఇక్కడికి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగిర్రు. రాహుల్ గాంధీ పార్టీ దిశ చేస్తున్నాడు కదా, మరి రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక గణన ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఏది జరగట్లేదు. అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరా? మీరు మంచి ప్రశ్న అడిగిర్రు. సోషల్ మీడియాలో ఇలా చాలా మంది మిత్రులు ఏమంటున్నారు అంటే, ఈ టీటీడీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, టీటీడీపీ అంటే టీడీపీ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. నిజమే కదా, ఆంధ్ర నుంచే వస్తున్నాయంట. సెక్రటరియట్లో ఎవరైనా మీరు రికమెండేషన్ కావాలంటే ఏపీ నుంచి తెచ్చుకోవాలంట. ఎందుకు నాకు ఓపెన్ గా చెప్తున్నారు, వెలగపూడి అనిత మేడం ఫోన్ చేయండి మీకు 5 నిమిషాల్లో పని అయిపోతుందని జర్నలిస్ట్ సోదరులు చెప్తున్నారు. అరే మీరు పిచ్చోళ్ళు, తెలంగాణ పిచ్చోళ్ళు, మొన్నటిదాకా కేసీఆర్ తిట్టారు, మీకు ఏం తెలియదు. మా ఆంధ్రలో చూడు సెక్రటరియట్లో ఎట్లా బాగా. అంటే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అస్మిత, ఏ కోస్తా ఆంధ్ర కమ్మలు, ఏ నెల్లూరు రెడ్లకు వ్యతిరేకంగా అయితే తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఇవాళ మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిందా? అంటే చంద్రబాబు నాయుడిని బెల్ట్ బాంబుతో పెట్టి చంపాలి అవసరమైతే అన్ని తెలంగాణ ఉద్యమకారులు. ఇలా చంద్రబాబు నాయుడు షాడో నడుస్తుందా? రేవంత్ అన్న నువ్వు వచ్చింది కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి. ఇవాళ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ప్రజలంతా నిన్ను చిన్న వయసులో ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అస్మిత, తెలంగాణ సోయితో పాలించమంటే ఈ ఆంధ్రాలో పెత్తనం ఏందన్న మన తెలంగాణలో? ఇప్పుడు ఆంధ్రలో జెండాలు చూశాను నేను. రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు గాంధీ భవన్లో టీడీపీ జెండాలు రెపరెపలాడినాయి. అంటే ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఇదే కోస్తా మీడియా ఛానళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడితే ఇదే కోస్తా టీవీ ఛానళ్ళు ఇలా తెలంగాణలో డిక్టేట్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి అన్న మీకు జ్ఞానం లేకపోతే తెలుసుకోండి ఇంటలెక్చువల్స్ తోటి. మీకు ఎందుకు ఇంత పెద్ద పదవి వచ్చింది ఇంత చిన్న వయసులో? మీరు ఎందుకు ఇట్లా తెలంగాణ సోయిని మర్చిపోతున్నారు? ఇప్పుడు మీకు చంద్రబాబుకి వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే అది వేరు, కానీ ఇక్కడ తెలంగాణ సోయి లేకుండా గవర్నమెంట్ పాలన నడుస్తుంది కదా. ఈ 6 నెలల కాలంలో అమరవీరుల కుటుంబాలని మాట్లాడిర్రా? శంకరమ్మ శ్రీకాంతాచారి తల్లిని పిలిచి మాట్లాడిర్రా? లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు ఇంతమంది ఉన్నారు, పాశం యాదగిరి గారితో మాట్లాడిర్రా? గాదే ఇన్నయ్య గారితో మాట్లాడిర్రా? డాక్టర్ గోపీనాథ్ గారితో మాట్లాడిర్రా? డాక్టర్ పృథ్వీరాజ్ గారితో మాట్లాడిర్రా? తెలంగాణ కావాలని జీవితం అంతా కొట్లాడిన ఆయన కొలిశెట్టి రామదాస్ గారు చచ్చిపోతే మీ ప్రభుత్వం కనీసం ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఇలా రాష్ట్రం రావడానికి, తెలంగాణ అనే పదం రాష్ట్రం రావడానికి కారణమైన జీవితం.
అట్లా 69 ఉద్యమకారులు దిక్కు లేక, టాబ్లెట్లకి మందు లేక, బెడ్ మీద టీబీ షుగర్ వచ్చి చచ్చిపోవడానికి స్థితిలో ఉన్నారు. సిగ్గుచేటిది. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. 69లో గుర్తించారు. 2001 నుంచి 2014 వరకు 1200 ఇవాళ తెలంగాణలో అత్యంత దారుణంగా దిక్కులేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నదంటే అనాథలకు కూడా అనాథ విద్యార్థి వసతి గృహం ఉంది. మన ట్రాన్స్జెండర్కి కూడా ఒక సంఘం ఉంది, ఒకటి ఉంది. ఈవెన్ పాకి పని చేసేటోళ్ళకి కూడా ఒక అసోసియేషన్ ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఎందుకు వచ్చిందిరా ఈ తెలంగాణ అని జీవోత్సవాలాగా ఉన్నారు. కొన్ని వందల మంది విద్యార్థులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు అసలు తెలంగాణలో బతుకుతున్నామని సోయి లేకుండా అయిపోయింది. ఈ 6 నెలల పాలన చూస్తుంటే ఇది తెలంగాణ రాష్ట్రము 1200 మంది ప్రాణాలకు తెగించి కొట్లాడిన రాష్ట్రంలాగా అనిపించట్లేదు. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ చేయకపోతే కేసీఆర్ కనబడ్డ ప్రతిసారి మాకు అన్యాయం జరిగిందని కొట్లాడినాం. ఈ రోజు అసలు తెలంగాణ అనేది వీళ్ళ ఎజెండాలో లేదు. వీళ్ళ మంత్రులందరూ కాంట్రాక్టర్లు, డబ్బుల సంచులు ఇచ్చిన వాళ్ళు తప్ప తెలంగాణ ఉద్యమకారులైన మధు యాష్కి ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలే? ఆ రోజు అరవీర భయంకరంగా కొట్లాడారు కదా. అంజన్ కుమార్ యాదవ్ ఏమైపోయాడు? లేకపోతే బీసీలు చాలా మంది కొట్లాడారు కదా. మరి ఇప్పుడు ఎల్బీనగర్లో కాంగ్రెస్ వాళ్ళు ఓడించారు. మరి ఇంత దారుణం చూడండి. మధు యాష్కి ఆ రోజు తెలంగాణ కొట్లాడి రాజశేఖర రెడ్డితో కొట్లాడిన వాళ్ళు ఇలా ఎందుకు ఎంపీ పదవిలో లేడు, ఒక మినిస్టర్ పదవిలో లేడు, ఒక ఎమ్మెల్సీ పదవిలో లేడు? అంటే మీకు తెలంగాణ ఉద్యమకారులు అవసరం లేదు. ఒక పొన్నం ప్రభాకర్ అన్నకి ఇచ్చారు, ఓకే, హ్యాట్స్ ఆఫ్. ఆయన బలరాం నాయక్ ఇచ్చారు, ఓకే. అసలు తెలంగాణ సమాజం అంటే కొంతమంది పిడికెడ మంది కాదు కదా. మీరు సమాజంతో డైలాగు, డిస్కషన్, డిబేట్ ఎందుకు పెట్టట్లే? కేసీఆర్ అంటే ఆయన వినట్లేదు, అహంకారం అన్నారు. మరి మీరు ఈ సెక్రటరియట్కి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు, సినిమా యాక్టర్లను కలిసిరు, ఫారెన్ టూర్లు పోయి వచ్చారు, ఎంతో మందిని కలిసిరు, హ్యాట్స్ ఆఫ్. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ 30,000 కోట్లతో 1,30,000 కోట్లు చేసిరని మనం అందరం తిట్టినాం. అది కాళేశ్వరం కాదు, తెలంగాణ ప్రజల శనీశ్వరం అని. మరి అలా ఖాళీ కుండలు ఉన్నాయన్నావు నువ్వు. కవచ కుండలు అదేమంటారు, లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయన్నావు. మరి రిఫరెండం అంటున్నాడు మళ్ళా. అయితే 50,000 కోట్లతో మూసీ నదిని అందంగా తయారు చేస్తారట. ఇప్పుడు నీ దగ్గర జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు. కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిండని చెప్తున్నావు. అంగన్వాడీ గుడ్లకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండడని చెప్పినావు. ఇవాళ మూసీ నది బ్యూటిఫికేషన్ అనే ప్రాజెక్టు ఏదో లండన్ పోయి థేమ్స్ నది చూసి అట్లా చేస్తామంటే నక్కను చూసి వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. లండన్ ఆర్థిక అభివృద్ధి వేరు, లండన్ సిటీ ఎకానమీ వేరు. ఒక నది, మూసీ నది అనేది ఇలా ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. అది ఇంజనీరింగ్ పరంగా ఎకనామికల్గా వైబుల్ కాదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద ఉన్న అక్రమాలు తీయాలంటేనే కొన్ని లక్షల కోట్లు అవుతాయి. ఇవాళ తెలంగాణ ప్రయారిటీ తెలంగాణ అమరవీరులు ఉండాలా, ఉద్యమకారులు ఉండాలా, నిరుద్యోగులు ఉండాలా? మూసీ నది బ్యూటిఫికేషన్కి 50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు. ఇది పిచ్చి తుక్కులకు ప్రాజెక్ట్ అవుతుంది. నేను విత్ సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తా. ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. రేవంత్ అన్న నువ్వు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు, నాకు సైంటిఫిక్ ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. ఆయన కాళేశ్వరం పేరుతో అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ ఏం చేస్తాడో అని భయపడుతున్నారు. మూసీ నది ప్రాజెక్టు ఎప్పుడు అవసరము? మనం అన్ని అభివృద్ధి అయిపోయి ఇక మన దగ్గర మిగులు నిధులు ఉండి అప్పుడు మూసీ నది సుందరీకరణ అనేది ఎప్పుడు అవసరం అంటే మనం మిగులు నిధులు ఉన్నప్పుడు అవసరమే. ఇప్పుడు అసలు మనమే అప్పులతో ఏ నెలకు ఆ నెల రిజర్వ్ బ్యాంకు దగ్గర పోయి చిప్పబట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు 50,000 కోట్లు పెట్టి అంటే నీ ప్రయారిటీస్ ఏంటి? నీ ప్రయారిటీస్ నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. మరి ఇచ్చారంటున్నాడు కదా, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడని చెప్తున్నారా? మరి ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ దాచిపెట్టారు? అదే నాకు అర్థం కాల. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి గవర్నమెంట్ ఈ సంవత్సరం మేము ఇన్ని రకాల నోటిఫికేషన్లు ఇస్తాము. ఇగో టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 నోటిఫికేషన్ పలానా తేదీ ఇస్తాం, పలానా తేదీన ప్రిలిమ్స్ పెడతాం, పలానా తేదీన మెయిన్స్ పెడతాం, పలానా తేదీన ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం, పలానా తేదీన రిజల్ట్ ఇస్తాం అనేది గ్రూప్ 1. గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్, గ్రూప్ 4 ఎగ్జామ్. ఈ 4 కాకుండా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్స్, ఇంకా సెక్రటరియట్ ఉద్యోగాలు ఉంటాయి. మరి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరం 2024-25 ఇయర్లో ఇన్ని ఉద్యోగాలు, రాష్ట్రం మొత్తంలో ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఒకటేసారి మేము నింపలేము, ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరాల వారీగా నింపుతామని చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చిరా లేదా నిరుద్యోగులకు తెలవాలి. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అట్లా బుల్డోజ్ చేస్తున్నారు? ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కనీసం ఆయన చెప్పే వివరణ కూడా ఇవ్వకుండా ఏం తెలుసా నీకు, సో ఆల్రెడీ టీఎస్పీఎస్సీ చైర్మన్ అఫీషియల్గా ఇచ్చిండు. అక్కడ ఇచ్చింది ఏంటంటే 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి అది కోర్టు వివాదాలతోటి ఫిల్లింగ్ కాకపోతే అదే నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ వచ్చారు. ఒక్క పోస్ట్ కూడా ఎక్స్ట్రా పెంచలే. ఇవాళ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ వచ్చినాక ఈ 6 నెలల కాలంలో వచ్చింది ఏంటంటే గ్రూప్ 1 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో 700 ఖాళీలు ఉంటే ఈ ప్రభుత్వం 50 యాడ్ చేసింది. 750 ఉద్యోగాలకి రీనోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 2 పాత నోటిఫికేషనే, గ్రూప్ 3 పాత నోటిఫికేషనే. అయితే రేవంత్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ ఏంటంటే పాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాల్యుయేషన్ కండక్ట్ చేసి 30,000 ఉద్యోగాలకి అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటే అది ఎలక్షన్ కోడ్ వచ్చింది. అది రేవంత్ రెడ్డి అన్న ఇమీడియట్ గా ఇచ్చిండు. దానికి హ్యాట్స్ ఆఫ్. మంచి చేస్తే ఎవరినైనా మెచ్చుకుంటాం. కాకపోతే
అంటే మీటింగ్లు పెట్టి ఇచ్చాడా కేసీఆర్ ఎప్పుడని పాత ఇక అది రకరకాల పబ్లిసిటీ ఉంటది. ఇప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు, మేము వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండు, ఎగ్జామ్ ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఆ చేసిన మంచి పని కూడా పోతుంది. ఈ 30,000 ఉద్యోగాలకి ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, పాదాభివందనలు. కానీ కేసీఆర్ ఇచ్చిన దానికి నువ్వు డబ్బా కొట్టుకుంటే నువ్వు ఈ చేసిన మంచి పని కూడా పోతుంది. ఇప్పుడు ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆయన చాలా విచిత్రంగా మాట్లాడిండు. ఎన్టీవీ ఇంటర్వ్యూ ఒక హైలైట్, అసలు చారిత్రాత్మక ఇంటర్వ్యూ అది. ఇప్పుడు జర్నలిస్టులను కూడా జైల్లో వేస్తా అంటున్నాడు. నేను బూతులు మాట్లాడతా, మీరు వేయొద్దు, వేస్తే మిమ్మల్ని జైల్లో పెడతా అంటున్నాడు. మరి ఇప్పుడు జర్నలిస్టులు అంతా రెడీగా ఉండాలి. మరి నాకు అదే ఇప్పుడు మాట్లాడితే జర్నలిస్టులను ముడి మీద అంతా అన్న, నువ్వు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ని చీల్చి చెన్నడంలో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించినావు, నీకు 100కి 100 మార్క్స్. నువ్వు 2 పోస్టులు నీ దగ్గర పెట్టుకోవడం వల్ల నువ్వు ముఖ్యమంత్రి పోస్ట్ మాట్లాడలే, ఆ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. తొందరగా ఆ పోస్ట్ రిజైన్ చేసేయి, ఇవాళ ఏదో రిజైన్ చేస్తే మంచిది. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన చోట పిసిసి ప్రెసిడెంట్ గా మాట్లాడాల్సిన చోట ముఖ్యమంత్రిగా మాట్లాడితే ఇంకో విచిత్రం ఏంటంటే రేవంత్ అన్నకి ఎవరైనా సరైన అడ్వైజర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సగం ముఖ్యమంత్రి ఉంటాడా అండి ఎక్కడన్నా? ఉన్నాడు. మరి ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ రాష్ట్రానికి, ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకో ముఖ్యమంత్రి అద్దంకి దయాకర్. అది ముఖ్యమంత్రి గారే చెప్పారు, అద్దంకి దయాకర్ ఎవరో కాదు, ఆయన సగం ముఖ్యమంత్రి, రోజు నేను చేసే పనులని ఆయన చేస్తాడు అంటున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి లాంటి అడ్వకేట్ ఉంటే దెబ్బకి రాజ్యాంగానికి విరుద్ధం కదా. ముఖ్యమంత్రి పోస్ట్ అనేది మనసా వాచా కర్మన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ నాకు తెలిసిన సీక్రెట్స్ కానీ ప్రజల మత కుల వర్గ బంధుత్వం లేకుండా సీక్రెట్ కదా ముఖ్యమంత్రి. అయితే అన్న మీరు అది పట్టించుకోకండి, ఆయన శ్రీధర్ బాబు కూడా అలాగే అంటాడు, ఎవరిని కనబడితే వాళ్ళకు ఈయన యాక్చువల్ ముఖ్యమంత్రి, నేను కాదు, నేను డమ్మీ ముఖ్యమంత్రి అని ఇప్పటికి ఒక 10 సభల్లో చెప్పి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోయి అన్నీ అసలు ముఖ్యమంత్రి అసలు ఈయననే అర్హుడు అంటారు. అది అక్కడ ఏమైతుందంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా చిన్న వయసులో అగ్రెసివ్గా కొట్లాడడం వేరు, అది వేరు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతగా ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడితే ఏమైందంటే నువ్వే పల్చన కేసీఆర్ ఇజ్జత్ బయట కేసీఆర్ ఇజ్జత్ తీసుకున్నాడు. నువ్వు ఈ 6 నెలల కాలంలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపక్ష నేతగా మాట్లాడిన దానికి 100% మార్కులు పడి. ఇప్పుడు కేసీఆర్ ఫుట్బాల్ కాళ్ళతో ఆడితే నువ్వు కూడా కాళ్ళతోటి ఫుట్బాల్ ఆడాలి, చేతులతో ఆడాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు 2 పోస్టుల్లో ఉండేసరికి ముఖ్యమంత్రిగా నీ స్థాయి పెరిగింది, నీ గౌరవం పెరిగింది, నీ హోదా పెరిగింది. ఆ సీటుకున్న ప్రాధాన్యతతోటి అరే రేవంత్ రెడ్డి గారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారని చాలా మంది బాధపడుతున్నారు. దయచేసి భాష మార్చుకోండి. మీరు గుంపు మేస్త్రి అన్నారు, ఓకే. ఇప్పుడు ఎవడన్నా దబాయించి కేసీఆర్కి ఎందుకు వ్యతిరేకత వచ్చింది? రిపోర్టర్లు ఎవడన్నా ప్రశ్న అడిగితే దబాయించడం, దాంతోటే కదా. నీకేం తెలుసా అంటే 80,000 పుస్తకాలు చదివి ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివి ఆయన పరిస్థితి ఏమైందో మనం చూసినాం. మరి నువ్వు నీ పరిస్థితి ఏంది? నీకున్న అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ఏంది? నీకున్న ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పోజర్ లేదు, డైరెక్ట్ సీఎం సీట్లో కూర్చున్నావు. నీ పక్కన ఒక మంత్రిగా చేసింది లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కడో లేరు. ఆ కేబినెట్ లోనే రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నారు. ఒకసారి రిజల్ట్ రాగానే నేను చెప్తున్నది, రిజల్ట్ రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తున్నాం అనగానే కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనకు మంచిదిరా అన్నారు. అదేందన్న అట్లా అంటున్నారంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తొందరగా బయటపడతారు నాయన, మనకి ఈజీ అవుతుంది అంటున్నారు. టీఆర్ఎస్ లో అగ్రశ్రేణి నాయకత్వం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగానే చప్పట్లు కొట్టుకున్నారు. ఎందుకంటే ఈయన తొందరగా ఎక్స్పోజ్ అవుతాడు ఆ స్పీడ్ తోటి, అగ్రెసివ్ నేచర్. వాళ్ళ ఆనందం కూడా అదే, ఎప్పుడెప్పుడు ఆగస్టు సంక్షేమంతో పోతుందా అనే దాంట్లోనే ఉన్నారు. అంటే మేము ప్రజాస్వామ్యవాదులము, ప్రజలు ఓట్లేసి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాం. ఆగస్టులో సంక్షేమ పథకాలు విడుదల కావాలి కానీ సంక్షోభం ఉండద్దని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ రుణమాఫీ అనే సంక్షేమం వచ్చి ప్రతి రైతుకు 2 లక్షలు ఇస్తే రేవంత్ రెడ్డి అన్నకి పాదాభివందనాలు అవుద్దా అన్నది. అంటే ఇప్పుడు ఏ లెక్కన చూసినా టెక్నికల్గా చూస్తే హైలీ ఇంపాసిబుల్. ఎట్లా చేస్తాడు అసలు? ఇప్పుడు కర్రు నోడిదే బర్రే, నోరు నోడిదే రాజ్యం అన్నట్టు వచ్చింది. ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టుంది. మరి బడే బాయ్ సపోర్ట్ ఉండి రిజర్వ్ బ్యాంకు ఇంకా కొత్త అప్పులు ఇచ్చి ఇక్కడ కొంచెం లిబరల్గా ఉంటే సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ బడే బాయ్ చోటే బాయ్ మధ్య రిలేషన్ చెడింది అనుకో, నెల జీతాలు ఇవ్వడానికి కూడా చిప్ప పట్టుకొని పోవాల్సిందే. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటది కదా, ఎఫ్ఆర్బిఎం +-2% మించి దాటితే ఆ పరిధి ఆల్రెడీ దాటిపోయింది. కొత్త అప్పులు కూడా పుట్టవు, రాబోయే అప్పులు కూడా తీర్చేసుకున్నారు. ఇంకా భూములు అమ్మడం తప్ప వీళ్ళకి వేరే మార్గం లేదు. ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా తెలంగాణ భూములు అమ్ముతుందనే మనం ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం. అంటే ఇక్కడ అప్పు చేసి పప్పుకూడు లాగా ఇప్పుడు హామీలు ఇచ్చే ముందు సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలి కదా. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు, మరి ఈ ఇయర్ క్యాలెండర్ లేదు. రుణమాఫీ 2 లక్షల కోట్లు అంటే దాదాపు 30,000 కోట్ల నుంచి 45,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
ఇవాళ ఆల్రెడీ కేసీఆర్ చేసిన అప్పులే 30,000 కోట్లు మిత్తి కట్టినాం అంటున్నారు. నెల నెల ఏ నెల జీతం ఆ నెల ఆర్బీఐ దగ్గర చిప్పబట్టుకొని పోవాలి. ఇప్పటికీ 6 నెలల్లో చాలా అప్పులు చేసిరు, దగ్గర 50,000 కోట్లు దాటిపోయింది. మరి ఎట్లా నడుపుతారు అనేది ప్రజలకు వివరించాలి. ఇప్పుడు నీకు స్టేట్ రెవెన్యూ ఎంత వస్తుంది, మొత్తం ఈ 3 లక్షల కోట్లు అనేది ఉట్టిదే. యాక్చువల్గా వచ్చేది 1,40,000 కోట్లు జీతాలకు పోయేది, ఈ సంక్షేమ పథకాలకు పోతే మరి అదనంగా 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి కత్తి మీద సవాలే. ఇంకొకటి ఏమైందంటే ఈయన తెలుసో తెలియక ఒక పొరపాటు చేసిండు. ఒకవైపు ఏమో ఇప్పుడే కదా నేను 6 నెలలు అయింది ఇంకా సంసారమే సరిదిద్దుకోలేదు అంటాడు, ఖాళీ కుండలు ఉన్నాయి ఇక్కడ లంక బిందెలు అన్నీ ఎత్తుకపోయారు అంటాడు. మరోవైపు మరి ఎంత డేర్ అండ్ డాషింగ్ గా ఈ 100 రోజుల పాలనే నాకు రెఫరెండం అంటాడు. రెఫరెండం అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది, రేవంత్ రెడ్డిగా చేయాల్సింది ఏమీ లేదు అంటే 5 సంవత్సరాల తర్వాత అప్పటికి కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. అప్పుడు అనాల్సిన మాట ఈ 5 నెలలకే రెఫరెండం అన్నాడు. రెఫరెండం అంటే ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమా కాదా ఒకే అంశం మీద ఉంటుంది. రెఫరెండం అంటే మల్టిపుల్ అంశాల మీద ఉండదు. ఇప్పుడు మన లండన్ యూరోపియన్ యూనియన్ లో ఉండాలా, విలీనం కావాలా, అక్కడ కూడా లండన్ ప్రధాని కెమెరాన్ అనేట ఆయన ఇట్లనే రెఫరెండం అన్నాడు. అక్కడ రెఫరెండం ప్రజలకి అనుకూలంగా వచ్చింది, ఆయన అన్నదానికి వ్యతిరేకంగా వస్తే జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది, పోస్ట్ రిజైన్ చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 14 సీట్లు రాకపోతే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పాలన ఆయనే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఎవరు అడగలే. ఇప్పుడు వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా 5 నెలల కాలం అనేది చాలా తక్కువ సమయం. 5 నెలల్లో సంసారం సరిదిద్దుకోవడానికే సరిపోదు. అట్లాంటిది ఈయన అగ్రెసివ్ గా పోయి ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన రాగానే భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, ఊర్లలో కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి, వర్షాలు లేవు. ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు కురవాలి, ఆ పైన వర్షాలు కురవకపోవడం వల్ల ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత భూగర్భ జలాలు 35% అడుగంటిపోయినాయి. ఇలా ఊర్లలో కూడా ట్యాంకర్లు తెప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. సిటీలో నేను గత 10 ఏళ్ళలో ఎక్కడ ట్యాంకర్లు చూడండి, ఇలా మా అపార్ట్మెంట్ లో ట్యాంకర్లు కావాలి. మొన్న ఇంటర్వ్యూ ఇస్తుంటే 3 సార్లు కరెంటు పోయింది. కరెంటు పోయిన ప్రతిసారి కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఆయన అప్పు చేసిండా, ఎలక్ట్రిసిటీ సంస్థలు తాకా పెట్టిండా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది. కానీ కామన్ మ్యాన్ కి ఊర్లో ఉన్న ఎల్ఐకి మల్లయ్యకి పుల్లయ్యకి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉంటుండే అనేటోళ్ళు. ఇవాళ కరెంటు పోతున్న మాట వాస్తవము, నీళ్ళ కష్టాలు ఉన్న మాట వాస్తవము, భూగర్భ జలాలు అడుగంటిన మాట వాస్తవం. మరి కాలం కలిసి రాకపోతే ఎట్లుంటది? రేవంత్ అన్న నీకు ముళ్ళ కిరీటము ముళ్ళ కుర్చీ, అది నువ్వు అందరి సలహా. గుంపు మేస్త్రి అంటే ఏం చేస్తాడు? కార్పెంటర్ని పిలిచి కార్పెంటర్ పని అప్పచెప్తాడు, సెంటరింగ్ పని పిలిచి సెంటరింగ్ పని అప్పచెప్తాడు, ఫ్లోరింగ్ పని ఫ్లోరింగ్ వాడికి అప్పచెప్తాడు, టైల్స్ వేసేటోడు పని చెప్తాడు, ఇటుకలు కట్టేటోడికి తాపీ మేస్త్రి. ఇవన్నీ చేసి నిజంగా ఆయన ఒక రకంగా ఇగో ప్రాబ్లం లేకుండా గుంపు మేస్త్రి అన్నాడు సీఎం సీటుని. మరి గుంపు మేస్త్రి చేయాల్సిన పని వీళ్ళందరినీ కలవాలి కదా. నువ్వు ఎంతమంది ఉద్యమకారులతో మీటింగ్ పెట్టినావు, ఎంతమంది అమరవీరుల కుటుంబాలు కలిసినావు, ఎంతమంది ఆర్థికవేత్తలతో మీటింగ్ పెట్టినావు, ఎంతమంది బీసీ నాయకులతో మీటింగ్ పెట్టినావు. ఇది ఏం లేకుండా ఎవరైనా సలహా ఇవ్వడానికి పోతే కూడా నాకు సలహాలు ఇవ్వద్దు అనే పరిస్థితి వచ్చేసింది అలా. కొంతమంది ఎమ్మెల్యేలు నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మేము ఏమైనా చెప్దామని పోతే నాకు అన్ని తెలుసు అనేటట్టున్నాడు. ఆయన ప్రధాన సలహాదారుడే చెప్తున్నాడు మీరు ఆయనకి సలహాలు ఇవ్వద్దు, ఆయనకి అన్ని తెలుసు అని చెప్తున్నాడు. అంటే సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది. మనిషికి ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. కేసీఆర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా. కానీ నీ అవగాహనలో లోపం ఉన్నప్పుడు నీ ఆలోచన లోపం ఉంటుంది. సరైన అవగాహన ఉంటే సరైన ఆశయం ఉంటుంది, సరైన ఆశయం ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ అవగాహనలో లోపం ఉన్నప్పుడు నీ ఆచరణలో కూడా లోపం ఉంటుంది, అల్టిమేట్గా అభివృద్ధిలో లోపం ఉంటుంది. అవగాహన పెంచుకోవడానికి అజ్ఞానాన్ని పక్కకు పెట్టి అహంకారాన్ని తొక్కేసి అందరితో కలవాలి. ఒక్కరోజు జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని పెట్టారు, గంట సేపు ముఖ్యమంత్రి ఉన్నాడు. దాని మీద ఎన్నిసార్లకు కూడా అసలు నువ్వు ప్రజల్లోకి రావు, నువ్వు ప్రజలను కలవు, నువ్వు నీకు అహంకారం ఏంటన్న వ్యక్తులు ఏది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నకి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ రాగానే అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాకముందే అది పలగొట్టిండు. మేమేమనుకున్నాం, మా రేవంత్ అన్న మా లంబాడీలను కలుస్తాడు, మా బంజారాలను కలుస్తాడు, మా బుడగ జంగాలను కలుస్తాడు, మా బుడబొక్కలను కలుస్తాడు, రాజశేఖర రెడ్డికి మించి పాలన చేస్తాడు. కానీ ప్రతిరోజు కాకపోయినా వారంలో 2 రోజులనే కలవచ్చు. అది ఫోటో స్టంట్ అయిపోయింది. దానివల్ల నీకు ఎంత పేరు వచ్చిందో అంత బదనామైన. ఇలా దాదాపు 2 కోట్ల అప్లికేషన్లు వచ్చినాయట, 2 కోట్ల అప్లికేషన్లు. మరి చూసేటోడు ఎవడు? ఇప్పుడు చాలా మంది ఏంటంటే దానిలో భూదందాల డేటా తీసుకొని చాలా మంది తెర వెనుక దందా చేస్తున్నారు అంటున్నారు. చాలా మంది రాజకీయ నాయకుల మీద భూ కబ్జా ఆరోపణలు వస్తే ఆ కబ్జా ఆరోపణలు పిలిచి బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకుంటే మంత్రులు పట్టించుకునేటోళ్ళు. కొన్ని రోజులు సీతక్క పోయింది, తర్వాత మంత్రులు పోయారు, అయిపోయింది. ఇప్పుడు మరి 6 నెలల కాలంలో ప్రజాభవన్ ఎన్ని రోజులు నడిచింది, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ఎన్నిసార్లు మంత్రులు. ఇప్పుడు ప్రజలకు మించిన మీకు ప్రయారిటీ ఏంది? ఇంకేముంటుంది? ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజలని కలవకుండా
దూరంగా ఉంటే మీరు ప్రజలకు దూరం అయిపోతారు అన్న. ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎందుకు వ్యతిరేకత స్టార్ట్ అయింది? మీరు చెప్పేటప్పుడు ఏమో అద్భుతంగా చెప్పారు, చేసే దగ్గర కనీసం ఇలా మంత్రులు రోజుకో మంత్రి పోవచ్చు కదా. మంత్రులు పోతే సెక్రటరియట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ అసలు ప్రజాభవన్ అనేది ఒక ఖాళీ నిర్మానుష్యం అయిపోయింది. కేసీఆర్ ఏమో అప్పుడు కంచెలేసుకొని అప్పుడు పోనీయలే, మీరేమో గేట్లు ఓపెన్ చేసారు. మరి మీరు అక్కడ ఎందుకు ఉండట్లే? ముఖ్యమంత్రి అఫీషియల్ కార్యాలయం మీరు అక్కడ ఉండాలి కదా. మీరు అక్కడ ఉండకుండా గడీలు పలగొట్టిర్రు. గడీలు పలగొడితే ఎంత ఉంటే ఎంత? ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు అక్కడ ఉండి గడీలు పలగొట్టి ఓపెన్ ఉంటే మీకు పేరు. మీరు ఆర్భాటంగా కంచెలు తొలగించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండాల్సిన అఫీషియల్ నివాసంలో మీరు ఉండట్లేదు. మిమ్మల్ని కలవడం అంత ఈజీ కావట్లేదు. ఇప్పుడు మీ ప్రైవేట్ ముఖ్యమంత్రి అనేటోడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ అధికార నివాసంలో ఉంటే ప్రజలందరూ కలుస్తారు. మీరు ప్రైవేట్ నివాసంలో ఎందుకు ఉండాలన్నా? ఇప్పుడు అక్కడ మంచి బంగ్లాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దానికి మీరు చెప్పిన దానికి ఆలోచనకి ఆచరణకి శాంటిటీ పోయింది. ముఖ్యమంత్రి ఉండనప్పుడు అక్కడ గడీలు ఉంటే ఏంది, లేకపోతే పలగొడితే ఏంది, ఆడెవరు తిరగట్లేదు. ఇప్పుడు 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 ముఖ్యమంత్రి సెంట్రిక్ గానే నడుస్తుంది. ఆ రోజు కేసీఆర్ సెంట్రిక్ గా నడిచింది, అలా రేవంత్ రెడ్డి నడిచింది. మిగతా మంత్రులతో డమ్మీలు అయిపోయారు, ఎవడేం మాట్లాడే పరిస్థితి లేదు. పాపం ఉప ముఖ్యమంత్రులకే దిక్కు లేదు కదా. అంటే దీన్ని బట్టి ఏమంటున్నా అంటే, నీ అవగాహనలో లోపం ఉంటే సరిదిద్దుకో. నువ్వు చిన్న వయసు, నీకు ఒక తమ్ముళ్ళలాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్నవి రేవంత్ అన్నది, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. నువ్వు ఇట్లనే ఎందుకు మనిషికి ఇట్లా అహంకారం వస్తుంది అంటే, అజ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. కాబట్టి నువ్వు అంధకారంలోకి పోవద్దు, ప్రజాపాలన చేయాలి, సామాజిక తెలంగాణ తీసుకురావాలి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు, ఓసీల రిజర్వేషన్లు అన్నీ కూడా బయటకు రావాల్సిందే. దాని ప్రకారం పంచాయతీ ఎలక్షన్లు జరగాల్సిందే. సామాజిక తెలంగాణకి జై అంటే మేము మీకు సై అంటాం. సామాజిక తెలంగాణ అనేది రెండో దశ పోరాటం, ఇది దీర్ఘకాలిక పోరాటం. ఇది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో కాదు, మా వర్గాల ప్రజల కోసం, మా వర్గాల వాటా వచ్చే వరకు నిరంతరం పోరాటం ఉంటుంది. ఇది మరో విప్లవానికి దారి తీయకుండా చూసుకోవాలన్నా. నువ్వు డెమోక్రటిక్ ఉన్నావు, ఎంతో కొంత స్పేస్ ఇస్తున్నావు కాబట్టి మంచిగా పరిపాలన చేయాలి. మాకేం ఎమ్మెల్యేలు కావాలని లేదు, ఎంపీలు కావాలని లేదు, మంత్రులు కావాలని లేదు. ఇలా తెలంగాణ సమాజం మాకు ఇచ్చిన గౌరవం మీ అందరికన్నా పెద్ద గౌరవం. ఆ గౌరవం బాధ్యతతో మేము చెప్తున్నాం. మీరు మంచిగా ఉండాలి, మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ సోయితో మీరు కనుక పాలన చేస్తే పాలాభిషేకాలు చేస్తాం. మీరు తెలంగాణ సోయిని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అస్మితని అవహేళన చేసే విధంగా ఆంధ్ర పాలకుల చేతుల్లో డమ్మీలు అయితే తాట తీస్తాం. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల 1200 మంది అమరవీరుల త్యాగాలతో వచ్చిన ప్రభుత్వం. ఇది మీది కాదు ప్రభుత్వం, మా ప్రభుత్వం. మేము కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం. మేము 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 25 ఏళ్ళు మాలాంటి వాళ్ళు విద్యార్థులు కష్టపడితే లక్షల మంది నిరుద్యోగులతో వచ్చిన మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలన చేయండి, సామాజిక తెలంగాణ కోసం పనిచేయండి. లేకపోతే వాడుపోయి వీడొచ్చే, వీడిపోయి వాడొచ్చే, కేసీ రావు, కేటీ రావు, కేకే రావు, రావుల పాలనలో ప్రజలకు ఏమి రావు అని చెప్పారు. ఇప్పుడు అచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డి, లచ్చిరెడ్డి అంటున్నారు. అంటే ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం, 3 కులాలు 3 కుటుంబాలే నడవాలా? ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ? అంటే పిడికెడు మంది పెత్తందారుల చేతిలో తెలంగాణ బందీ కావడం కోసమా? ఆ రోజు 52 నుంచి ఈ రోజు వరకు మా తాతలు, మా తండ్రులు, మా అన్నలు ఎంతో మంది రక్త తర్పణం చేసింది ప్రజాస్వామ్య తెలంగాణ కోసం. కాబట్టి ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. రైట్, వండర్ఫుల్. అయితే నాకు ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే, సరే పెద్ద పెద్ద విషయాలు ఓకే, స్కూటీలు అన్నారు, వడ్లకు అదన్నారు, బోనస్ అన్నారు, ఏది కూడా సరిగ్గా జరగదు. గ్యాస్ ఏమో కొందరికే ఇస్తున్నారు, 2500 అన్నారు, ఇచ్చేసామని రాహుల్ గాంధీ అంటాడు. అసలు ఇక్కడ మొదలు కూడా కాదు. ఈ గ్యాప్ ఇదంతా ఇట్లనే నడుస్తుందా? అంటే జనరల్గా పాలిటిక్స్లో ఏమైందంటే ఒక దౌర్భాగ్యం. ఈ కన్సల్టెంట్ అనేటోళ్ళు, వాడు పొలిటికల్ సైన్స్ ఎక్స్పర్ట్ కాదు, వాడు సమాజంతో పనిచేసేటోడు కాదు. ఒక పొలిటీషియన్ అనేటోడు నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు, పర్సనల్ లైఫ్ ఉండదు. ఏ పొలిటీషియన్ అయినా, ఏ పార్టీ అయినా తప్పదు. అలాంటి పొలిటీషియన్కి అసలు కన్సల్టెంట్ అవసరం ఎందుకు? అంటే ఈ పొలిటీషియన్ అనేటోడు, రాజకీయ నాయకుడు అనేటోడు ప్రజలతో, ఇప్పుడు పీజేఆర్కి ఏ కన్సల్టెంట్లు ఉన్నారు, లేకపోతే రోషయ్య గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఏ కన్సల్టెంట్లు ఉన్నారు? ప్రజలతో ఉన్న వాళ్ళకి కన్సల్టెంట్లు అవసరం లేదు. ప్రజలకి దూరంగా ఉండి ప్రజల ఓట్లు దొబ్బడానికి, ఏదో మాయ మాటలు చేయడానికి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు వచ్చారు. మీరే రాజకీయ నాయకుడు, మీరు మీ నియోజకవర్గంలో మీకు తెలుసు, మీ నియోజకవర్గంలో పేద ప్రజల పరిస్థితి ఏంది, మహిళల పరిస్థితి ఏంది, ఎస్సీల పరిస్థితి. మీకు ఎవడో ఐఐటి, ఐఐఎంలో చదువుకొని ల్యాప్టాప్ పట్టుకొని వాడికే పాలిటిక్స్కి తేడా తెలియదు, వాడికే కాన్స్టిట్యూషన్ ఏందో తెలియదు, వాడికి సోషియాలజీ తెలియదు, పొలిటికల్ సైన్స్ తెలియదు, ఈ తెలంగాణ అస్మిత తెలియదు. అట్లాంటి ఒక సునీల్ కనుగోలు అనేటువంటి మీరు కన్సల్టెంట్గా పెట్టుకుంటే వాడు ఏం చేసిండు? బస్సులలో ఆడోళ్ళు ఫ్రీగా తిరిగితే ఓట్లు వస్తాయి, కానీ మీకు తర్వాత ఏమవుతుంది? బస్సులలో ఆడోళ్ళు బస్సులు ఎవరు ఎక్కుతారండి? ఇలా మధ్యతరగతి ప్రజలు కూడా ఎకనామికల్గా డెవలప్ అయితే ఆటోలు ఎక్కుతున్నారు,
లేకపోతే క్యాబులు ఎక్కుతున్నారు. టైం ఇంపార్టెంట్, బస్సు కోసం వెయిట్ చేసే అంత టైం ఎవరికి లేదు. దిక్కు లేక పేద ప్రజలు మాత్రమే బస్సు ఎక్కుతారు. అది కూడా ఎంత 100 కిలోమీటర్లు కాదు కదా బస్సు. మనకేంది ఉద్యోగస్తులు కొంతమందికి స్కీమ్ మంచిదే కావచ్చు, కానీ తెలంగాణ ఎజెండాకి సంబంధించిన స్కీమ్ కాదు. ఈ 6 గ్యారంటీలు అనేది ఓట్ల కోసం పెట్టిన స్కీమ్ తప్ప తెలంగాణ ఎజెండా భూమి కోసం ఎజెండా. ఇక్కడ భూములు లక్షల ఎకరాలు రెడ్ల దొరల చేతిలో, వెలమ దొరల చేతిలో, భూస్వాములు ఆసాముల చేతిలో ఉన్నాయి. అవి పంచుతామని చెప్పారు కదా. తెలంగాణ కోరుకున్నది భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, పరిపాలనలో భాగస్వామ్యం కోసం. ఈ మీరిచ్చే తాయిలాల కారా? మీరు మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు బస్సులో ఎక్కి అటు ఇటు తిరిగితే ఆర్థిక అభివృద్ధి అవుతుందా? పని ఉంటేనే పోతారు కదా. 100 రూపాయలు అవుతుంది మ్యాక్సిమం, అంతే కదా. ఇప్పుడు ఇలా మీరు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి ఆయన అంటే మీ అమ్మలక్కల్ని బస్సులో అంటే అవమానించడం. ఆర్థిక అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి. మీరు పేదోళ్ళకి ఇచ్చిర్రు, ఓకే. అదేవిధంగా నెల కరెంటు బిల్లు అన్నారు, ఓకే. ఈ 6 గ్యారంటీలు అనేది ఓట్లు తీసుకొచ్చే పథకాల, తెలంగాణని అభివృద్ధి చేసే పథకాల? వాడెవడో కన్సల్టెంట్ని పెట్టుకొని బేవకూఫ్ని మీరు ఓట్లు తెచ్చుకొని ఓట్లు రాలుతాయేమో కానీ మీకు భవిష్యత్తులో అది ఆర్థిక అభివృద్ధికి సూచిక కాదు, మానవ అభివృద్ధికి సూచిక కాదు, హ్యాపీనెస్ ఇండెక్స్ సూచిక కాదు. ఇప్పుడు ఒక పథకం, సంక్షేమ పథకం పెట్టేటప్పుడు ఆ ప్రజల జీవితాలు మనం ఏ విధంగా మారుస్తున్నాం, ఈ 6 గ్యారంటీల వల్ల ఏమైనా గుణాత్మకమైన మార్పు వస్తుందా? ఎవరైనా అడిగిర్రా మాకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ కావాలని? ఎవరైనా మాకు కరెంటు బిల్లు 500 రూపాయలు తగ్గించమని అడిగిర్రా? తెలంగాణ ప్రజలు అడిగింది మా ఉద్యోగాలు మాకు కావాలి. ఆంధ్ర వాళ్ళు ఇప్పటికే దోచుకొని పోయిర్రు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కంపెనీకి పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా ఒరిస్సా వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. టైల్స్ వేసేటోడు రాజస్థానోడే, ఫాల్ సీలింగ్ చేసేటోడు ఉత్తరప్రదేశ్ వాడే, హోటల్లో పనిచేసేటోడు ఒరిస్సా వాడు, హాస్పిటల్లో పనిచేసేటోడు భువనేశ్వరుడు. తెలంగాణ భూమిపుత్రులకు ఉద్యోగాలు కావాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో మాకు వాటా కావాలి, ప్రైవేట్ రంగంలో కూడా మాకు లోకల్ రిజర్వేషన్లు కావాలని కదా. తెలంగాణ 1200 మంది చచ్చిపోయింది 6 గ్యారంటీల కోసం కాదు. 3.5 కోట్ల ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చింది 6 గ్యారంటీల కోసం కాదు. ఆర్థిక అభివృద్ధిలో పేద ప్రజల జీవితాలు మధ్యతరగతి నుంచి ఉన్నత స్థితికి, పేదరికం. ఇలా రేషన్ కార్డుకి ఎందుకు అప్లై చేస్తున్నారు తెలంగాణ ప్రజలు? రేషన్ కార్డు అంటే పేదరికం ఉన్నట్టే కదా. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అప్లికేషన్లు పెడితే 30 లక్షల మంది అప్లికేషన్ చేస్తున్నారు. నిరుద్యోగులకి జాబులు పెట్టమంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి అయినా చేయాల్సింది నిరుద్యోగులు కానిస్టేబుల్ అప్లికేషన్కి, టీచర్ అప్లికేషన్కి 1200 నుంచి 2000 ప్రాసెసింగ్ ఫీజు పెడుతున్నారు. అవును, అప్పుడు ఫ్రీగా చేస్తారు. ఎలక్షన్ ముందేమో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా ప్రాసెసింగ్ ఫీజు పెట్టింది, ఈ ప్రాసెసింగ్ ఫీజు వల్ల చాలా నష్టపోతున్నాము, మేము అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండన్నారు. 50 రూపాయలు 100 రూపాయలు పెడితే తప్పులేదు. 2000 రూపాయలు ఎందుకు ఉంటుంది? 2000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఎందుకు ఉంటుంది అసలు? తప్పు కదా. 30 లక్షల మంది ఇంటూ 2000 రూపాయలు అంటే ఎన్ని కోట్లు అవుతున్నాయి? అయ్యే 60 కోట్ల 600 కోట్లు అవుతున్నాయి. అంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో నిరుద్యోగులతోటి కూడా మీరు వ్యాపారం చేయదలుచుకున్నారా? మీ ప్రయారిటీస్ ఏంటి? 50,000 కోట్లు మూసీ నదికి పెడతా అంటారు. అసలు తెలంగాణ ఆత్మ మిస్సింగ్ ఈ ప్రభుత్వంలో, శరీరం కూడా మిస్సింగ్. ఆత్మ కేసీఆర్ తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాబు సరిగా చేయట్లేదని మేము కొట్లాడితే ఇది తెలంగాణ శరీరం కాదు, తెలంగాణ ఆత్మ కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా భూమిపుత్రుల ఉద్యమం జరిగి ఇన్ని వేల లక్షల మంది త్యాగాలతో వచ్చినప్పుడు ఆ సోయి ఉండాలి. మరి మీ మంత్రులకి, మీ మంత్రుల్లో కూడా కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మన ఆయన ఎవరు, పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడే, అరవీర భయంకరంగా. దామోదర్ రాజనరసింహ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినోడే. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసినోడే, మంత్రి పదవి వదులుకున్నాడు. అంటే ఇలా మొత్తం సంచీల మూటలు ఢిల్లీకి వెళ్ళిపోతే చాలా. రాహుల్ గాంధీకి ఏం తెలంగాణ సోయి ఉంటుంది? మీరు ఏం చెప్తే అదే కదా. మరి ఆయన చెప్పిన సామాజిక కులగానే మీరు చేయట్లే కదా. అంటే రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేది ఒకట. ఇప్పటికైనా రేవంత్ అన్న 6 నెలల కాలం చాలా తక్కువ. మీరు సరైన మార్గదర్శనంలో తెలంగాణ దిశలో ప్రయత్నించండి. తెలంగాణ గమ్యం ఒక టీఎస్ని టీజీ చేస్తే తెలంగాణ అభివృద్ధి కాదు కదా. కేసీఆర్ తెలంగాణ స్టేట్ అని పెట్టిండు, మీరు టీజీ అని చేసిరు. దానివల్ల పేద ప్రజల జీవితాల్లో ఏం మార్పు వస్తుంది? అందశ్రీ గారు పెట్టిన జయ జయ తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించారు, హ్యాట్స్ ఆఫ్, పాదాభివందనాలు. అవి అవసరమే, బట్ మీ ఐడెంటిటీ పాలిటిక్స్ కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది గుణాత్మక మార్పు దిశగా అడుగులు పడాలి. ఈ 6 నెలల కాలంలోనే ఇవన్నీ చేయమని మేము అనట్లే. మీ డైరెక్షన్, మీ బస్సు మిస్ అయిపోయింది అంటున్నాం. మీ బస్సు ఎటో పోతుంది, అది ఎటు పోతుందో కూడా మీకు తెలవట్లే. సంక్షేమం అవసరమే, అభివృద్ధి అవసరమే. ఫస్ట్ ప్రయారిటీ నిరుద్యోగులు ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ విద్య ఉండాలి. ఇంతవరకు మీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు. సిగ్గుచేటు కదా. విద్య అనేది మానవ అభివృద్ధికి సూచిక. మీరు ఇలా BA చదువుకోబట్టే కదా ఇలా అద్భుతంగా మాట్లాడగలుగుతాం. మీరు చదువుకోకపోతే ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు కాదు కదా. ఇప్పుడు చదువు అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఇవాళ మీరు 6 నెలల కాలంలో విద్య మీద ఎన్నిసార్లు రివ్యూ పెట్టారు? ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఎంత పెట్టారు? హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎన్నిసార్లు పెట్టారు? టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఎంత పెట్టారు?
ఇవాళ యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు లేక ఇలా హాస్టల్ ఖాళీ చేపిస్తున్నారు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా హాస్టల్ ఖాళీ చేయలేము, ఇప్పుడు చేయలేదు, కొట్లాడి అక్కడే ఉన్నాం. నిన్నేళ్లలో ఎప్పుడు చేయలేదు. మరి హాస్టల్ ఖాళీ మీ ప్రయారిటీస్ ఏంటి? ఎందుకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు? ఎందుకు ఉన్నాడు విద్యాశాఖ మంత్రి? హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇవాళ పాము కాటుకి గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పందికొక్కులు కూడా చనిపోయిన సందర్భాలు చూసినాం. హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇలా ప్రైవేట్ సంస్థలతోటి, మల్టీనేషనల్ కంపెనీలతోటి, ఇక్కడ ఉన్న కార్పొరేట్ కంపెనీలతోటి మీరు ఏం ప్లాన్ చేశారు? ఎంతమంది తెలంగాణ భూమిపుత్రులకి, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారు? మీరేమైనా చేస్తున్నారా? మరి చేస్తే ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడున్న 30 లక్షల మందికి జాబులు ఇవ్వడం ఎవరి వల్ల కాదు, కానీ ఇక్కడున్న మల్టీనేషనల్ కంపెనీలలో, ప్రైవేట్ కంపెనీలలో, కార్పొరేట్ హాస్పిటళ్లలో, హోటళ్లలో తెలంగాణలోకి అది కూడా దొరకట్లేదు. ఊడ్చే స్వీపర్ జాబ్ కూడా ఆంధ్రలో కొట్టుకుపోయారని చేసినాం. మరి ఇలా ఏ హాస్పిటల్కి పోయినా, ఏ ప్రైవేట్ సంస్థకు పోయినా వేరే రాష్ట్రాల్లో కొట్టుకుపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి స్కిల్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి పోస్ట్ అనేది 3.5 కోట్ల మంది ప్రజలకి, 4 కోట్ల ప్రజలకి కస్టోడియన్. ఈజ్ ఏ అందరు క్యాబినెట్ మినిస్టర్ లాగా ఆయన కూడా ఒక మినిస్టర్. ఈజ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రికి ఏం ప్రత్యేక కొమ్ములు లేవు రాజ్యాంగ ప్రకారం. ఆయన టీమ్ క్యాప్టెన్. ఏ నిర్ణయం అయినా క్యాబినెట్లో చర్చ జరిగి డిస్కషన్ జరగాలి. కేసీఆర్ గారు చాలాసార్లు మన గజ్వేల్కి ఒక్కడికే ముఖ్యమంత్రి, మొత్తం గజ్వేల్కే ప్రాజెక్టులు అన్ని తీసుకుపోతున్నాడు. హరీష్ రావు గారు మొత్తం సిద్దిపేటకే తీసుకుపోతున్నాడు. కేటీఆర్ గారు మొత్తం సిరిసిల్లకే తీసుకుపోతున్నాడు అని మనం అందరం విమర్శించినాము. ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు మీరు పదే వేరు అయినా గజ్వేల్కి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని. సెలెక్టివ్ గవర్నెన్స్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం, అది క్రైమ్. అది ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఉన్న బడ్జెట్ని అన్ని నియోజకవర్గాలకి అన్ని ప్రకటించాలి. అదొక సాంప్రదాయం అయిపోయింది. కుప్పం అంటే చంద్రబాబు నాయుడు నిధులు తీసుకుపోతాడు, రాజశేఖర్ రెడ్డి అంటే పులివెందులకు తీసుకుపోతాడు. ఇది రాజ్యాంగానికి విరుద్ధము, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. అన్ని తిట్టి వచ్చినాం కదా. మరి కొడంగల్ ఒక్కదానికి ముఖ్యమంత్రి నువ్వు? కొడంగల్కి ఇలా దాదాపు 5,000 కోట్ల పన్నులు తీసుకెళ్ళాడు. ఏ నాయకుడైనా తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మొత్తం అసలే బడ్జెట్ లేకపోతే, ఇప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు మిగులు నిధులు ఉండే, ఇవాళ జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేక ఆర్బీఐ ముందు చిప్పపట్టుకొని అడుక్కునే పరిస్థితి ఉంటే, మోడీ దయాదీక్షణాలు లేకపోతే ఇక్కడ బతికే పరిస్థితి లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో నువ్వు దశల వారీగా చేసుకోవచ్చు. ఒకేసారి ఆగమేఘాల మీద 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తే మరి నిన్నేమనాలి రేవంత్ అన్న? నువ్వు ఆలోచించుకో ఒకసారి. మీరు కొడంగల్కే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి, మరి మిగతా ఎమ్మెల్యేలు అందరూ జలసి రాదా? కాదా? ఇప్పుడు మిగతా మంత్రులకు కూడా జలసి వస్తుంది కదా, అది నీకే మంచిది కాదు. ఇప్పుడు అసూయ అనేది వచ్చేటట్టు నువ్వు చేసుకుంటున్నావు, క్రమక్రమంగా చేసుకో. ఇప్పుడు తప్పులేదు, ఒక ముఖ్యమంత్రి తన నియోజకవర్గాన్ని, పివి నరసింహారావు లాంటోడు ప్రధానమంత్రిగా తన నియోజకవర్గానికి ఏం చేసుకోలేదని కూడా తిట్టినాడు. రాజనీతిజ్ఞుడు అంటే అట్లుంటాడు. వంగర గ్రామ్ అంటే ఆయన వంగరకి ప్రధానమంత్రి కాదు, వరంగల్ దేశం మొత్తానికి ప్రధానమంత్రి. అసలు ఆయన బంధువులకు కూడా ఏం చేయలేదు. మరి రాజనీతిజ్ఞత అనేది అట్లుండాలి. సరే, నువ్వు కూడా నీ నియోజకవర్గం ప్రజలకన్నా చేస్తావంటే ఒకేసారి అంత అజీర్ణం అవుతుంది, నీకు అసూయ వస్తుంది, అది మంచిది కాదు. ఇప్పుడు ఇక అట్లా అంటే మాకు ఎందుకు? ఇక నువ్వు కొడంగల్ రాజ్యానికి మాత్రం అయితే ఇది అవగాహన లోపం ఒకటి, కొంచెం స్పీడ్ ఉండడం కూడా, అది సరి చేసుకోవచ్చు. దానిలో కొంచెం దశల వారీగా చేసుకోమని అడుగుతున్నాను. ఇంకొకటి ఇంపార్టెంట్ అన్న, ఆయన మాట్లాడితే నా ప్రభుత్వాన్ని ఎవరో కూల్చేయాలని ట్రై చేస్తాను అంటున్నాడు. మన బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు అయితే ఇగో రేపు పడిపోద్ది, ఎల్లుండి పడిపోద్ది అంటాడు. కేసీఆర్ గారు అంటారు, కేటీఆర్ గారు అంటారు. ఈయనైతే తిట్ల దండకమే. ఇటు చూస్తేనేమో మొన్న రీసెంట్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మన మంత్రి గారు కేరళ టూర్ పెట్టుకున్నాడు, వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో. అటు బట్టి ఉన్న శ్రీధర్ బాబు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏదో జరుగుతుంది, దాల్మే కుచ్ కాలాహే అన్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరు నమ్మట్లా. ఈవెన్ రియల్ ఎస్టేట్ రంగం అయితే ఈ రోజు కూడా నమ్మట్లే, ఈ ప్రభుత్వం ఉంటుందా పోద్దా అని. రియల్ ఎస్టేట్ రంగం ఒక పడిపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? మీరు సరైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ కుర్చీలో నేను కూర్చున్నా, ఈ కుర్చీ నా కష్టంతో వచ్చింది అనుకో, ఈ కుర్చీ పడిపోతే ఎట్లా తీసుకోవాలో కూడా నాకు తెలుస్తుంది. వేరేటోళ్ళ కష్టాన్ని నేను లాక్కొని కూర్చున్నప్పుడు ఎవడొచ్చి నా కుర్చీ లాక్కపోతాడని నాకు అభద్రత ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ అహంకారం ఎక్కువైంది, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బుద్ధి చెప్పాలని చెప్పి ఆడ కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, రేవంత్ రెడ్డి వస్తాడా, ఎల్ఐ వస్తాడా, మల్లయ్య వస్తా చూడలే, కేసీఆర్కి ఒకసారి బుద్ధి చెప్పాలని చెప్పి, అది కూడా 39%, 2% ప్రజలే, 2% ప్రజలతోటి లక్కీగా అధికారంలోకి వచ్చినాం. మాలాంటోళ్ళు, ఉద్యమకారులు, విద్యార్థులు త్యాగాలతోటి అరవీర భయంకరంగా 10 ఏళ్ళు కొట్లాడినాం. కేసీఆర్తో ఎన్ని కేసులు పెట్టుకోవాలా, ఎన్నిసార్లు జైలుకు పోయినాం. మరి ఆ అభద్రత ఎందుకు వస్తుంది అంటే, ఒకటి ఇది అనుకోకుండా మనకు అధికారం వచ్చిందనే భావనలో ఉన్నారా వాళ్ళు? ఫ్లూక్లో ఏమన్నా ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నాడా?
అరే అడ్డుమార్ గుడ్డు సూటలో అయిందా అనుకుంటున్నాడా? ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను కష్టపడి ఎగ్జామ్ రాసింది అనుకో, ఒకసారి పేపర్ పరీక్ష లీక్ అయినా కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడితే నాకు ప్రజాబలంతో వచ్చిన నాయకుడు నా ప్రభుత్వాన్ని ఎవడో కూలగొడతాడు అనుకుంటే, ఆ రోజు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్కి ఏదో ఆరోగ్యం బాగలేకపోతే అమెరికా పోయిండు, నాదెండ్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని పడగొట్టిండు. నెలలో ప్రజలంతా తిరుగుబాటు చేసి ఎన్టీఆర్ చరిత్ర ఎక్కడికి పోయింది, నాదెండ్ల భాస్కర్ రావు ఎక్కడికి పోయిండు? రేవంత్ అన్న, నువ్వు అభద్రతలో ఉండబాకు, కాన్ఫిడెంట్గా ఉండు. నువ్వు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడి తెస్తే వచ్చిన గవర్నమెంట్లో కూర్చున్నావు. నువ్వు అదృష్టవశాత్తు నీ కష్టం కేసీఆర్తో కొట్లాడడంతో పాటు మా అందరి కష్టం కూడా ఉందనే విషయం మర్చిపోతే, అభద్రత ఎక్కడుంటుందో అక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి చాలా తప్పటడుగులు పడతాయి. నువ్వు నిశ్చంతంగా ఉండు. ఇది తెలంగాణ ప్రజలు సోయికి వచ్చిన తెలంగాణ, నీ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే 65 సీట్లు ఉన్నాయి, బీజేపీ దగ్గర 8 ఉన్నాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో చేసినట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు సోయికి వచ్చిన వాళ్ళు. నీ ప్రభుత్వానికి ఏదైనా ఆపద వస్తే మా అందరికి చెప్పు, మేమే రోడ్ల మీదకి వస్తాం. నువ్వు ఈ సోషల్ మీడియాలో వచ్చే స్టోరీలు, ఒక ఫ్లైట్లో కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పోతేనే నీ ప్రభుత్వం పడిపోతుంది అంటే అంత అభద్రత ఎందుకు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ అయిపోయాక ఖమ్మం జిల్లా మా ఎమ్మెల్యేలు అందరినీ కొచ్చేసిపోతున్నాడు. అది దురదృష్టమో అదృష్టమో, ఆ ఫ్లైట్లో పైలట్ అంటున్నాడు. ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ హైప్ చేయడంతో, అంటే ఒక 4 ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు కలుసుకుంటే నీ ప్రభుత్వం పడిపోద్దా? అంత విగ్గున్నావు నువ్వు. అంటే తెలంగాణ సమాజం అంత విగ్గుద్ది అనుకుంటున్నావా? తెలంగాణ సమాజము చైతన్యమైన సమాజము, సోయికొచ్చిన సమాజము బొడ్రాయిలో రాయి పట్టుకొని కూర్చుంది. ఇవాళ నీ ప్రభుత్వానికి ఏదైనా కష్టం వస్తే మాకు చెప్పు, ఉద్యమకారులు చెప్పు, మొత్తం ఉస్మానియా విద్యార్థులంతా నీ దగ్గర ఉంటాం. నువ్వు ఈ డబ్బు సంచులు మూసుకొచ్చిన వాళ్ళు, ఆ దానం నాగేందరో, కేశవరావు, బొంతు రామ్మోహనో, ఆయన ఎవరు సునీతా మహేందర్ రెడ్డో, అట్లాంటి వాళ్ళని నమ్ముకోకు. ఇప్పుడు టీఆర్ఎస్ రిజెక్టెడ్ పీసులు అవన్నీ. టీఆర్ఎస్లో వైరస్ వచ్చిందని చెప్పి పంపిస్తే వాళ్ళని తెచ్చుకొని నువ్వు అనవసరంగా బదనామైనవు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చిందంటే, ఒకటి సమయం చాలా తక్కువ, ఆయన రిఫరెండం అనడం సెల్ఫ్ గోల్. సెకండ్ వచ్చి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో మా అందరినీ, డీజీపీ ఆయనే కదా, మా మీద పెట్టిన కేసులు కానీ పోలీసులు ఇబ్బందులు కానీ మొత్తం కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా అయిపోయిందనే మహేందర్ రెడ్డి డీజీపీవా నువ్వు చెంచావా అని వీళ్ళే తిట్టిరు. మరి అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ చేసిండు. ఇప్పుడు ట్యాపింగ్ అనేది ఎట్లా జరుగుతుందంటే, ఎస్ఐబి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇగో పలానా ఎక్స్ అనే వ్యక్తి అంతర్గత తీవ్రవాదమో లేకపోతే నక్సలైట్ యాక్టివిటీసో యాంటీ సోషల్ యాక్టివిటీసో చేస్తున్నాడని చెప్తే ఇంటెలిజెన్స్ డీజీపీకి ఒక లెటర్ రాస్తాడు, డీజీపీకి అడుగుతాడు, సార్ ఇగో ఇట్లా ఉంది ఇన్ఫర్మేషను. అప్పుడు డీజీపీ ఏం చేస్తాడంటే హోమ్ సెక్రటరీకి అఫీషియల్గా లెటర్ రాస్తాడు, ఇగో ఈ పలానా నెంబర్లు ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామంటే. అప్పుడు హోమ్ సెక్రటరీ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, లా సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. డీజీపీకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు, అది రూల్స్కి విరుద్ధం. ఇంకోటి, ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి రూమ్లో ఎట్లయితే అవుతుంటుందో డీజీపీ దగ్గర కూడా ఒక సర్వర్ ఉంటుంది. డీజీపీ బ్యాక్ ఎండ్ రూమ్లో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు, ఎవరేం వింటున్నారు అనేది డీజీపీ ఎప్పుడైనా వినొచ్చు. ఓకే, డీజీపీకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అనేది, అది నేను ఒక 7-8 మంది ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడినా ఆన్ రికార్డు చెప్తున్నా, అది అవాస్తవం. నువ్వు ఒకవైపు ప్రణీత్ రావు తప్పు చేసిండు, ప్రభాకర్ రావు తప్పు చేసిండు, కేసీఆర్ సూత్రధార అని చెప్తున్నావు. మరి డీజీపీ మహేందర్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడవు? ఎవరైనా కావచ్చు, వాళ్ళు బంధువులు కావచ్చు, కులం కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, అది వేరు. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా నోరు చెప్పాలి కదా. ఒకవైపు తెలంగాణ సమాజం మొత్తం డీజీపీ కేసీఆర్ పాలనలో పోలీసు రాజ్యం నడిచింది, మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తిని తెచ్చి ఎందుకు టీఎస్పీసీ చైర్మన్ చేసినావు? ఒక అకాడమిషియన్ చేయొచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేయొచ్చు, ఒక ప్రొఫెసర్ని చేయొచ్చు, ఇంకా ఎంతో మంది ఉన్నారు కదా. అక్కడ ఫస్ట్ నిరుద్యోగుల వ్యతిరేకత స్టార్ట్ అయింది. మేము అందరం నెత్తి నోరు కొట్టుకున్నాం, అయినా కూడా వినలే. జీవో నెంబర్ 46 అనేది నిరుద్యోగులు పాపం తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుంది హైదరాబాద్లో అని చెప్పి ఎంతో కష్టపడితే, అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు, శ్రీధర్ బాబు దగ్గర నుంచి మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట వరకు మేము జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు. కనీసం ఈ 6 నెలల కాలంలో వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. బల్మూరి వెంకటే చిన్న పిల్లోడు, రేవంత్ రెడ్డి నేను పిల్లోడు అని చెప్తుంటే బల్మూరి వెంకట్ని పెద్దల సభకు పంపిస్తుంది. ఆయనకి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్. ఆ ఎమ్మెల్సీలో ఆయనకి ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్పర్టా? ఆయన నిరుద్యోగ రంగం ఎక్స్పర్టా, విద్యారంగం ఎక్స్పర్టా, ఉపాధ్యాయ రంగం ఎక్స్పర్టా? రేవంత్ రెడ్డి గారే నేను చిన్నపిల్లోని అంటుంటే ఈ బల్మూరి వెంకట చిన్నపిల్లోని తీసుకుపోయి పెద్దల సభలో కూర్చోబెడితే మరి బల్మూరి వెంకట వల్ల సమస్య సాల్వ్ అయిందా? అశోక్ కుమార్ అనే సారు, ఆయన టీచరు, ఆయన నేను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయించిన నా టీంలో 31 కాన్స్టిట్యున్సీలు తిరిగినాం మేము. ఆయనని కనీసం ఇందిరా పార్కులో దీక్ష చేస్తే దీక్ష చేయనిపోతుంది, ఆయన హాస్పిటల్లో ఉంటే ఎవడు పట్టించుకోకపోతుంది. నువ్వు కలిసి పిలిచి మాట్లాడినావా? జీవో నెంబర్ 46 విషయంలో నీకు అపప్రద ఎందుకు? ఇప్పుడు ఒకసారి పిలిచి మాట్లాడచ్చు కదా ముఖ్యమంత్రి. అక్కడ 2 జరిగినాయా? అంటే ఈ తప్పటడుగులు, పేగులు మెడలు వేసుకుంటా
తాత తీస్తా తొక్కుకుంటా ఎవడైనా ముఖ్యమంత్రి అనేటోడు నేను తొక్కుకుంటా వచ్చిండు అంటే ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా రాలే, ఎంతో మందిని ఆగం చేసి వచ్చిండు అనుకుంటారు. నేను కింద నుంచి కష్టపడి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అయ్యి స్వయంగా కష్టపడి ఎదిగినా అని చెప్పాలి, కానీ ఆయన హృదయం ఒక రకంగా ఉంటుంది, భాష ఒక రకంగా ఉంటుంది. మన ఏమైనా ఇంతమందిని తొక్కుంటూ వచ్చిందంటే ఈయన అన్డెమోక్రటిక్ అనుకుంటారు. తప్పు కదా అట్లా. ఒక ముఖ్యమంత్రి సీట్లో రాజ్యాంగబద్ధంగా ఉన్నాడు, ఎవరిని తొక్కరు, ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. ఇది ప్రజాస్వామ్యం కదా. ఇది దీనివల్ల ఏమైందంటే ఆయన పాపం తెలియకుండానే ఒక ఇమేజ్ ముందు, ఇప్పుడు నీ హృదయంలో నా మీద మంచి పేరే ఉండొచ్చు కాక విఠల్ గారు అంటే ఒక పేరు ఉంటుంది, ఏమరా విఠల్ గారు అంటే ఒక పేరు ఉంటుంది. దానివల్ల పాపము ఇంకొకటి రిఫరెండం అనడము అది అజ్ఞానానిక, అహంకారానిక, అమాయకత్వానిక తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు 100 రోజుల్లో 100%. ఇప్పుడు ఒకే లెక్క 14 పక్కా అన్నావు, మరి 14 సీటు తక్కువ వస్తే నీ ప్రభుత్వం పడిపోతుందా? మరి అంటే నువ్వు రిజైన్ చేస్తావా? 5 నెలల కాలము మీ అందరు సహకరించండి. అసలు ఇట్లాంటి మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి. అయితే అవి పాపము ఆయన కూడా ఆయన పక్కన ఉన్న అడ్వైజర్ సరిగా చెప్తున్నారా, మరి చెప్తే ఈయన వినట్లేదా? కానీ నేనైతే పర్సనల్గా ఒకసారి రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా విషయాలు మేము పబ్లిక్ పాలసీలో కోర్స్ చేసిన వాళ్ళం. పూణేలో టిఎన్ శేషన్ పొలిటికల్ స్కూల్లో గవర్నెన్స్ ఎలా ఉండాలనేది, జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ అనేది ప్రపంచంలో ఫస్ట్ పబ్లిక్ పాలసీ స్కూల్. సెకండ్ స్కూల్ ఇండియాలోనే, సౌత్ ఏషియాలో, దక్షిణాసియాలోనే శేషన్ గారు పెట్టారు. దానిలో నేను మెరిట్ స్టూడెంట్గా యునెస్కో ఫెలోషిప్ వచ్చిన. రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఎక్స్పర్ట్స్ని అడ్వైజర్గా పెట్టుకుంటుందా, చెంచాలను అడ్వైజర్గా పెట్టుకుంటుందా తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి కన్నా ఉన్న స్పీడ్, ఆ అగ్రెసివ్ నేచరు, ప్రతిపక్ష నాయకుడుగా 100కి 100 మార్క్స్ కొట్టిండు. కానీ ముఖ్యమంత్రిగా పాపము ఇప్పుడు సరైన సలహా ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ సలహాదారులకే నాలెడ్జ్ లేకపోతే తెలుసుకోవాలి కదా. సమాజంలో చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. తెలంగాణ సమాజం అంటే ఒక కోదండరామ్ సార్ ఒకటే కాదు కదా, చాలా మంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. దయచేసి సరైన టీం, ఇప్పుడు కెప్టెన్ కరెక్ట్గా ఉండాలంటే టీం కరెక్ట్గా ఉండాలి, టీం కరెక్ట్గా ఉండాలంటే రీచ్ అండ్ యాక్సెస్ ఉండాలి. నువ్వు నీ అపాయింట్మెంట్ దొరకకపోయా, నేను తలుచుకుంటే కేసీఆర్ అపాయింట్మెంట్ ఎప్పుడైనా దొరికేది. కేసీఆర్ నాకు నచ్చలే కాబట్టి నీ పక్కకు వచ్చింది తప్ప, నేను నీ మీద ప్రేమతో ఎన్నిసార్లు కలుద్దామని చేసినా నీ పిఎల్ ఫోన్లు ఎత్తారు, కల్పిద్దాం అంట. మీకోసం పనిచేసిన సతీష్ కమాల్ అన్న, నేను, అశోక్ సారు, మేము చాలాసార్లు సతీష్ కమాల్ అన్న ట్రై చేస్తే ఇంతవరకు దొరకలే. 6 నెలల్లో మాకే అపాయింట్మెంట్ దొరకకపోతే, నీకోసం పనిచేసి కేసీఆర్తో కేసులు పెట్టుకొని మాకే నీ అపాయింట్మెంట్ దొరకకపోతే మరి మామూలు ప్రజలకు ఏం దొరుకుతుంది? కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోయింది ఏం లేదు. 5 నెలలు చాలా తక్కువ సమయము. నువ్వు ఉండాలి, పరిపాలన సాగాలి, నువ్వు 5 ఏళ్ళు ఉండాలనే కోరుకుంటూ ఒక తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కానీ మా సామాజిక తెలంగాణ, మా బడుగు బలహీన వర్గాల నిర్లక్ష్యం చేస్తే, మా ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే, మా అమరవీరుల కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తే, అన్నిటికి మించి తెలంగాణ అస్తిత్వానికి దూరంగా నీ ప్రభుత్వం జరిగితే మొట్టమొదటి తిరుగుబాటు నేనే అవుతా. నువ్వు వీటన్నిటికీ అనుకూలంగా ఉంటే మొట్టమొదటి మద్దతుదారుని పాలాభిషేకం కూడా నేనే చేస్తా. మంచి చేస్తే తల మీద పెట్టుకుంటాం, చెడు చేస్తే సై అంటే సై. సూపర్ అన్న. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. సో మీది కూడా ఒక ఉద్యమ కార్యాచరణ ఏదో మొదలు పెడుతున్నారు. అది ఏంటది, దాని లక్ష్యం, స్వరూప స్వభావాలు ఎట్లా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు. మేము ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉన్నాం, ప్రజలను చైతన్యం చేస్తాం. ఇప్పుడు మేము సామాజిక తెలంగాణ అనేది గ్రామం నుంచి స్టార్ట్ కావాలి. ఇవాళ ప్రతి తెలంగాణ గ్రామంలో రంగస్థలం సినిమాలో లాగా ఒక ఆయన ఎవరు జగపతి బాబు లాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. అది రెడ్డి దొర కావచ్చు, మునూర్ కాప్ పటేల్ కావచ్చు, వెలమ దొర కావచ్చు, ఈవెన్ ఎస్సీ దొర, దళిత దొర కూడా కావచ్చు. ఇప్పుడు ఊర్లలో చదువుకున్న యువత ప్రతి గ్రామంలో టీచర్లు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐలు అయ్యారు, పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ యూత్ని మేము మోటివేట్ చేసి ఇప్పుడు మండే ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. మేము ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం, 3 రోజులు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది పార్టీలకు సంబంధించినవి కాదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. మీ ఊర్లో మీరు ప్రశ్నించండి, మీ ఊరి బడ్జెట్ ఎంత, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంత వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంత వచ్చింది, మీ ఊరికి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మీ ఊర్లో చదువుకున్న ఉన్నత చదువుకున్న మీ విద్యార్థులు, యువకులు వార్డు మెంబర్గా పోటీ చేయండి, సర్పంచ్గా పోటీ చేయండి, ఎంపీటీసీగా పోటీ చేయండి, జెడ్పీటీసీగా పోటీ చేయండి. ఇప్పుడున్న వ్యవస్థలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయాలంటే చాలా కోట్ల రూపాయల ఖర్చు, పార్టీ టికెట్ ఇవ్వాలి. బట్ ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక సర్పంచ్గా, ఒక వార్డు మెంబర్, కౌన్సిలర్గా మీ స్థాయిలో మీరు పోటీ చేయండి, పార్టీలకు అతీతంగా. మేము ఒక 1000 నుంచి 2000 మంది యూత్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. 3 రోజుల పాటు వర్క్షాప్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యము, గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది. గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం రావాలన్నా
స్థానిక సంస్థల్లో చదువుకున్న యువకులు పోటీ చేయాలి. ఇలా వార్డు మెంబర్గా స్టార్ట్ చేసి ఎక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సర్పంచ్గా స్టార్ట్ చేసిన మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ దాకా అయ్యారు. ఇలా మహారాష్ట్ర పొలిటీషియన్స్ అందరూ కూడా సర్పంచ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ శరద్ పవార్ గారు కూడా స్థానిక సంస్థల నుంచే లీడర్షిప్ వస్తుంది. యువకులారా మీరు రండి, ఇది మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. మీరు ఏ కులం వారైనా కావచ్చు, ఏ మతం వారైనా కావచ్చు, ఏ ప్రాంతం వారైనా కావచ్చు, మీ గ్రామం గురించి మీరు ఆలోచించండి. గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకుందాం. ప్రజాస్వామ్య తెలంగాణకి పునాది గ్రామం. గ్రామంలోనే ప్రశ్న రావాలి. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం. మీ ఊర్లో మీరు ప్రశ్నించలేకపోతే మీ ఊరి బడ్జెట్లో ఎంత ఖర్చు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎంత వచ్చింది, మీ ఊరు శ్మశాన వాటికకి ఎవరు డబ్బులు ఇచ్చారు, మీ ఊరు బడికి ఎన్ని డబ్బులు కావాలి, మీ ఊర్లో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో నర్సు ఉన్నాడా, కాంపౌండర్ ఉన్నాడా, మీ ఊరికి వచ్చిన డబ్బుల్లో లైట్లు వెలగట్లేదు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, క్రీడా సౌకర్యాలు సరిగా లేవు. ఈ 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో మీ ఊరికి ఎంత వాటా రావాలో మీరు తెలుసుకోండి. ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 3 లక్షల కోట్లు డివైడెడ్ బై 12,000 గ్రామాలు. మీ గ్రామంకి రావాల్సిన వాటా ఎంత వచ్చింది? మీ గ్రామం నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని పన్నులు కడుతున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని పన్నులు కడుతున్నారు, మీకు రిటర్న్గా ఎంత వస్తుంది? మీరు ఇచ్చేది ఎంత, మీకు వచ్చేది ఎంత? అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. మీ నియోజకవర్గానికి, ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్ 119 అంటే 1000 కోట్ల నుంచి 2,000 కోట్లు రావాలి. మరి ఒక నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి జరగాలంటే మీ గ్రామానికి ఎన్ని కోట్లు రావాలి? అట్లా స్టాటిస్టిక్స్ తోటి మేము డీసెంట్రలైజేషన్, తెలంగాణ వచ్చింది కేసీఆర్ బై రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బై బండి సంజయ్, కిషన్ రెడ్డి రావడం కోసం కాదు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసిండు. ఎస్పీ, కలెక్టర్ అనేటోడు అందరికీ అందుబాటులో ఉండాలి. కాబట్టి మీ గ్రామం నుంచే చైతన్యం తీసుకురావడం కోసం మేము చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కలిపి ఒకటి డెవలప్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ హెల్త్ కావాలి, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. వీటన్నిటికీ మాకు వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్తో కాంటాక్ట్స్ ఉన్నాయి. మా సలహాలు సూచనలు మీరు పాటిస్తారా పాటియరా దిగకపోతే మీరు ఇంకో రకంగానే చూడండి. మాకేం సీట్లు అడగట్లే, కార్పొరేషన్ చైర్లు అడగట్లే, ఎమ్మెల్సీలు అడగట్లే. మాకున్న ఎక్స్పర్టైజు సమాజంలో ఉన్న మేధావులతోటి గ్రామాన్ని కాపాడుకుందాం, దేశాన్ని నిర్మిద్దాం. సూపర్ అండి, థ్యాంక్ యూ, వండర్ఫుల్. అండ్ ఇంకొకరికి ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నిక, సో దీనికి మీ మద్దతు ఎవరికి ఉండొచ్చు? ఎట్లా అసలు బీఆర్ఎస్ దాన్ని నిలబెట్టుకుంటుందా? మంచి ప్రశ్న అడిగిరన్న. అసలు చట్టసభల్లో ఎగువ సభ, దిగువ సభ అని ఉంటుంది. అవును. డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలవలేని వాళ్ళు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇది ఎందుకు పెట్టారంటే పెద్దల సభ అంటారు. ఇప్పుడు చట్టాలు చేసేటప్పుడు ఈ ప్రజాబలం నుంచి వచ్చిన వాళ్ళకి చదువు ఉండకపోవచ్చు, ఎక్స్పర్ట్ ఉండకపోవచ్చు, ఎక్స్పర్టైజ్ ఉండకపోవచ్చు. చదువు లేని వాళ్ళు, మామూలు 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. బట్ పాలసీ చేసేటప్పుడు పాలసీ ఫ్రేమింగ్, పాలసీ రీసెర్చ్కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవసరం. ఒక ఎడ్యుకేషన్ పాలసీ చేసేటప్పుడు విద్యారంగ నిపుణులు అవసరం. ఒక ఉపాధ్యాయుల గురించి మాట్లాడేటప్పుడు ఉపాధ్యాయ రంగ నిపుణులు అవసరం. రాజ్యసభకు అందుకనే మనం పెద్దల సభ అంటాం. అదే స్ఫూర్తితోటి చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు తీసేసారు. ఇది 6వ వేలు లాంటిది. అయినా రాజశేఖర రెడ్డి గారు అవసరం అని అడ్వైజర్స్ ఉండాలని చెప్పి ఒక పొత్తూరి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఒక చుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళు, ఒక హరగోపాల్ లాంటి వాళ్ళు, ఒక నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు ఉండాలి. ఎమ్మెల్సీలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అనేది ఉంటుంది. అసలు మొన్న రేవంత్ అన్న చేసిన చిన్న తప్పు ఏంటంటే ఎమ్మెల్సీగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పంపాల్సి ఉండే. ఒక ఎవరైనా కావచ్చు, హరగోపాల్ కావచ్చు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కావచ్చు, ఇంకెవరైనా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పంపించుంటే ఆయన గౌరవం పెరిగేది. పార్టీలో కూడా ఇంటెలెక్చువల్స్ ఉంటారు. పెద్దల సభకి చిన్నపిల్లల్ని పంపకూడదు, పెద్దల సభకి పెద్దలనే పంపాలి. సరే, బల్మూరి వెంకట్ కొట్లాడిండు, చేసిండు, ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేకి, మంత్రికి, ఎంపీకి అర్హుడే. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యేలకి కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎమ్మెల్యేలు ఏమైనా తప్పుదో పట్టిస్తే సభలో డిస్కషన్ అయినప్పుడు ఒక నాగేశ్వర సార్ లాంటి ఎక్స్పర్టో, ఒక హరగోపాల్ లాంటి ఎక్స్పర్టో, ఒక కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు ఉండాలి. లేదు, ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎకనామిస్ట్ ఉండాలి, ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ ఉండాలి. అట్లాంటిది నువ్వు అది చేసినావు అంటే మీ ఎమ్మెల్సీ అనేది ఎట్లయిపోయిందంటే ఏ పదవి లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తా. ఇప్పుడు మీరు ఎవరైనా పార్టీలోకి రావాలనుకో, మీకు ఎమ్మెల్యే, ఎంపీ ఇవ్వకపోయినా అంటే ఎమ్మెల్సీ పదవి ఇజ్జత్ మీరే తీస్తున్నారు. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు రావడానికి మీకు ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇస్తా అంటే ఎమ్మెల్సీ అంటే అంత చీపా? రాజ్యాంగంలో ఎమ్మెల్సీ అంటే అది 6వ వేలు లాంటిదా? అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అన్న. ముఖ్యమంత్రికి కూడా తెలియని వాళ్ళకి ఒక నాగేశ్వర సార్ లాంటి వాడు గైడ్ చేస్తాడు, ఒక హరగోపాల్ లాంటి వాళ్ళు గైడ్ చేస్తారు. అట్లాంటి ఎక్స్పర్ట్స్ ఉండాలి కదా తెలంగాణ. ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఒక దిలీప్ కుమార్ ఉన్నాడు. ఆయన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి చెందిన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు, తెలంగాణ ఉద్యమం కుటుంబం నుంచి వచ్చినోడు, చదువుకున్నాడు, హోంమంత్రి దగ్గర అడ్వైజర్గా పనిచేసిండు, మంత్రి పనిచేసిండు. ఆయన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పోటీ చేసిండు, ఆయన పాలసీ ఉంది. ఒక నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళు,
లేకపోతే ఒక పివి నరసింహారావు గారి కూతురు, ఆమె ఒక విద్యావేత్త, ఇట్లాంటి వాళ్ళని పంపకుండా ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియాలో చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. పెద్దల సభకు ఈ చిల్లరగాళ్ళ అన్నట్టు, అంటే ఓటేస్తారా చచ్చిపోమంటారా అంటాడు. అట్లా కాదు, మీరు వ్యక్తుల గురించి మాట్లాడే పెద్దల సభకు పెద్దలు పోవాలి కదా, పెద్దల సభకు ఈ చిల్లరగాళ్ళని పంపుతుండేందని సోషల్ మీడియాలో చూస్తే ఎవరి చిల్లరగాళ్ళని వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే ఒకళ్ళేమో అసలు తెలంగాణ సమాజంతో సంబంధం ఉండదు, ఉద్యమంతో సంబంధం ఉండదు, ఏ ప్రజా సంఘాల్లో పనిచేయరు. కేసీఆర్ తెలంగాణ భాషతో జనాలని ఎంటర్టైన్మెంట్ చేయడానికి 1 లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు ఆ యాస భాష మీద పట్టుతోటి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటోడు. తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ ఉరువు తొలగించిండు, జైలుకు పంపించిండు. సేమ్ తెలంగాణ యాస భాషతో కేసీఆర్ని ఎట్లా తిట్టాలని చెప్పి కొంతమంది ఆర్టిస్టులు, వాళ్ళు బేసికల్గా జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళు కొన్ని సినిమాల్లో కూడా నటించారు. వాళ్ళు గతంలో రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ లో ఛాయ్ అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎక్కడికైనా ఎదగడం హ్యాట్స్ ఆఫ్. ఈ ఆర్టిస్టులు కొంతమంది ఏం చేశారంటే జర్నలిజం ముసుగులో ఒక టీవీ కొనుక్కోవడము, సేమ్ కేసీఆర్ ఎట్లయితే తిట్టిండో అట్లనే కేసీఆర్ని తిట్టాల, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆ ఎంటర్టైన్మెంట్ జనం కూడా ఎంజాయ్ చేశారు. ఒక దశలో ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎంటర్టైన్మెంట్లే కేసీఆర్కి పోటీగా విప్లవకారులా కనబడ్డారు. ఇప్పుడు పొద్దున్న లేస్తే రోజు కేసీఆర్ చేసే దాంతో వాళ్ళు కూడా ఏమనుకుంటే మేమే నిజమైన ఉద్యమకారులు అనుకున్నారు. ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే నష్టపోవడం, ఉద్యమం అంటే ప్రాణాలకు సైతం ఇవ్వడం. వీళ్ళు ఉద్యమకారులు ఎట్లయితారన్నా? ఉద్యమంలో ఉండరు మీరు. మీరు చాయ్ పైసలు ఇవ్వమని, అంగిలాగు సిద్ధాంతం అని చెప్పి ప్రజల దగ్గర భిక్షం తీసుకున్న వాళ్ళు ఇలా కోటిన ద్వారా మీరు రిటర్న్ ఇస్తున్నారు. ఇప్పుడు చాయ్ పైసలకి డబ్బులు అడుక్కున్న ఈ కొంతమంది యాక్టివిస్టుల పేరుతో ముసుగులో ఉన్న ఆర్టిస్టులు ఇలా ప్రజలకి రిటర్న్, ఇప్పుడు నువ్వు 1.5 కోటి డొనేషన్ చేస్తున్నావు అంటే నీ దగ్గర కనీసం 100 కోట్ల ఆస్తి ఉండాలి, అవునా కాదు? ఇప్పుడు నీ పొద్దున్న లేస్తే నేను 3 కార్లు ఫార్చునర్ కార్లలో, ఓలో కార్లలో తిరుగుతున్నా, నా ఒక్కొక్క కార్ పెట్రోల్ ఖర్చు 10,000 నుంచి 20,000 ఉంటుంది. నేను 3 జిల్లాలు క్యాంపెయిన్కి పోతున్నా అంటే రోజు ₹1,00,000 ఖర్చు ఉంటుంది. సెకండ్, నాతో పాటు తిరిగిన వాళ్ళకి హోటల్ అకామిడేషన్, ఫుడ్, రాత్రిపూట అదైతే అది, అంటే ఒక్క రోజు ఖర్చు. ఇలా 3 జిల్లాలు ఎమ్మెల్సీ క్యాంపెయిన్ చేయాలంటే చాలా కాస్ట్లీ ఎలక్షన్. చాలా మంది నన్ను పోటీ చేయమన్నారు, పృథ్వీ నన్ను పోటీ చేయమంటే మా దగ్గర డబ్బులు లేవురానా. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక నియోజకవర్గం, అట్లాంటిది 3 జిల్లాలలో దాదాపు ఖమ్మంలో 10, నల్గొండలో 12, వరంగల్లో 12, 34 నియోజకవర్గాలు తిరగాలి. ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెట్టాలంటే 1,00,000 నుంచి 5,00,000 ఖర్చు అవుతాయి. ప్లస్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్, పెయిడ్ ఆర్టిస్టులు, ఈ అన్ని ₹1,00,00,000 ఖర్చు. దుఃఖం లేనోడు బర్రెని కొనుక్కున్నట్టు మనకెందుకు? చాలా మంది అడిగారు, అన్న మీరు తెలంగాణ బిడ్డలు బాగా మాట్లాడతారు, పృథ్వీ అన్న బాగా మాట్లాడతారు అంటే, అరే నాయన మేము ఎమ్మెల్సీలు ఎంపీలు కావడం కోసం కాదు, ప్రజలను చైతన్యవంతం చేయడంలో మా లిమిటేషన్. అయితే ఎవడు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడికైనా ఎదగచ్చు. నీ ట్రాక్ రికార్డులో ఒక రోజేమో ఒకడు అంటాడు నేను దళిత బహుజన సిద్ధాంతము, అంబేద్కర్ పూలే సిద్ధాంతము, కాళీశ్రీరామ్ నా స్ఫూర్తి అంటారు. మా ఫ్రెండ్ విశారదన్ మహారాజ్ గారు మా యూనివర్సిటీలో చాలా మందిని ఎడ్యుకేట్ చేసేటోడు. ఈ లాంగ్వేజ్ అంతా సొంత కవిత్వం కాదు, విశారదన్ మహారాజ్ దగ్గర నేర్చుకున్న విడికిడి కవిత్వం. ఇక మొత్తం ఒకవైపు గౌతమ్ బుద్ధుడు, ఒకవైపు అంబేద్కర్, ఒకవైపు కాళీశ్రీరామ్ బొమ్మ పెట్టుకొని కొన్ని రోజులు పైసలు ఇవ్వండి, చాయ్ పైసలు ఇవ్వండి అడుక్కుని వచ్చినాయి, తప్పులేదు. ఆ సిద్ధాంతం అయిపోయింది, బహుజనవాదం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే పొన్నాల లక్ష్మయ్య ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, అక్కడ డిపాజిట్ కూడా రాలే, అది ఓకే. తర్వాత ఏమైంది, ఈ కాంగ్రెస్ పార్టీ గాడిద లాంటిది, ఇంకో గుర్రం వచ్చిందని చెప్పి తెలంగాణ జనసమితిలో కోదండరామ్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు. కోదండరామ్ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఆయనకే. ఆయనే ప్రజలను అడుక్కుంటూ అక్కడ ₹1,00,000 చందాలు వసూలు విరాళాలు ఇచ్చిండు, హ్యాట్స్ ఆఫ్. అది అయిపోయిందా? అదే అయిపోయినాక కోదండరామ్ అంతా రెడ్డి రాజ్య పాలన చేస్తున్నాడు, ఈయన రెడ్డి సంగమోడు, నల్లికుట్లోడు, నాలుడు అని తిట్టుకుంటూ బయటకు వచ్చి ఇది కాదు, ఇదంతా కాదు, 7200 మూమెంట్, ఈ రాష్ట్రంలో 7,200 మంది వెలమధరులు ఉన్నారు, వీళ్ళందరినీ జైలుకు పంపించడమే నా లక్ష్యం అన్నారు. సూపర్. ప్రజలు కూడా చెప్పింది నమ్మిరు, ఎందుకంటే అప్పుడు పోరాటంలో ప్రతిరోజు సోషల్ మీడియాలో అయింది. అది అయిపోయిన తర్వాత 7200 అయిపోయింది, మళ్ళా దళితవాదం అయిపోయింది, బహుజనవాదం అయిపోయింది, అంబేద్కర్ సిద్ధాంతం అయిపోయింది, కాళీశ్రీరామ్ సిద్ధాంతం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ గాడిద అయిపోయింది. కోదండరామ్ సార్ పార్టీ రెడ్ల పార్టీ అయిపోయింది. 7200 పక్కకు పోయింది. బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అమిత్ షా గారి దగ్గర ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో ఒక మిత్రుడు పాప చిన్న వయసులోనే, మరి ఆయన జర్నలిస్టా రాజకీయ నాయకుడు, ఆయన కన్ఫ్యూజ్ అవుతుంది. ఆయన ఏం చేసిండు, ఇట్లా కాదు, ఈ బీజేపీ పార్టీ అనే రసీదు, ఇది బీజేపీ పార్టీ సభ్యత్వం కాదు, ఇది కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని, కవితని, సంతోష్ రావుని, వినోద్ రావుని, ఈ అలీబాబా 40 దొంగలందరినీ అమరవీరుల స్తూపానికి కట్టేసి బీజేపీ అనే తాడుతో మొత్తం కట్టేస్తా, వాళ్ళ అక్రమాలన్నీ బయటకు తీస్తా అని చెప్పారు. అబ్బా మేమందరం హ్యాపీ ఫీల్ అయినాం. మావాడు అమిత్ షా పక్కన కూర్చొని ఢిల్లీలో మాట్లాడిండు, సూపర్ తోపర్. నీ ప్రాణాల హాని ఉన్నప్పుడు బీజేపీ అయిపోయింది. జైలు నుంచి బయటకు రాగానే
ఇదే అరవింద్, ఇదే బండి సంజయ్, ఇదే బీజేపీ నాయకులు ఆయన ప్రాణం హాని ఉందంటే మేము అందరం కష్టపడి ఇడిపించినాం. ఆయన కోసం పోయి నేను అరెస్ట్ అయినా. నాకు అప్పటిదాకా నన్ను అరెస్ట్ చేయలే. కేసీఆర్ ఇంత తిట్టినా నన్ను ఏం చేయలే. ఆయన కోసం పోయి నేను అరెస్ట్ అయితే జైలు నుంచి బయటకు రాగానే ఓపెన్ ట్యాబ్ జీబులో ఒక తొలివెలుగు రఘు పక్కన ఇంటర్వ్యూ ఇస్తూ, హై బీజేపీ లేదు గీజేపీ లేదు, నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అనే పార్టీ పెట్టాం, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇక మనం కొట్లాడుడే, మొత్తం సొంత పార్టీ. మావాడు జైల్లో ఉండి కూడా ఇంత చక్రం తిప్పిండు. జైల్లో ఉండి ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిండు, అఫీషియల్గా అప్లికేషన్ తెచ్చుకున్నాడు. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే ఎలక్షన్ పార్టీలు పెట్టాలంటే గ్రేట్ అనుకున్నాం. అది అయిపోయిందా? కొన్ని రోజులైనా అది లేదు. దాసరి భూమయ్య అన్నట్టు ఆయన మాకు ఫోన్లు చేసి మనోడు పార్టీ పెట్టిండంటే కొన్ని రోజులకి అదే దాసరి భూమయ్య లేదు ఈయన అంగీలాగు సిద్ధాంతం అన్నాడు, చాయ్ పైసలు అన్నాడు, ఆయన ఇచ్చినది వేరు అకౌంటు, ఆయన డబ్బులేమో వేరే అకౌంట్కి పోతున్నాయి, స్క్రీన్ ఈయన కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఓకే, ఆయన అయిపోయా. నీతో పాటు పనిచేసిన 10 మంది ఉంటే 9 మంది తిట్టుకుంటూ పోతుండే. వాళ్ళు రోజు ఇంకా 100 మంది ఫోన్లు చేస్తుంటే వినలేకపోతున్నాం. అంటే ఏ మనిషికైనా ఆలోచనకి ఆచరణకి లింక్ ఉండాలి. నీ అంబేద్కర్ సిద్ధాంతం ఎక్కడికి పోయింది, కాన్షీరామ్ సిద్ధాంతం ఎక్కడికి పోయింది, దళితవాదం ఎక్కడికి పోయింది, ఆకునూరు మురళీ సార్ని ఎట్లా వాడుకున్నావు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని ఎట్లా వాడుకున్నావు, నీ దగ్గర అది అయిపోయింది. బీసీ వాదం అని కొత్తగా మీకు ఇంకా చెప్పలే, ఈ విషయం తెలియదు. ఒకరోజు ఏమైంది, సతీష్ కమాల్ అన్న నేను అప్పుడే నేను పూణే నుంచి ఏదో పని మీద వస్తే ఇట్లా బీసీ జర్నలిస్టుల మీటింగ్ ఉంది, మన తీన్మార్ మల్లన్న పిలిచిండంటే మేము పోయినాం. తాజ్ కృష్ణ హోటల్, బీసీల మీటింగు తాజ్ కృష్ణ హోటల్. 2 రోజుల క్రితమే సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఇండియా మొత్తం కాంగ్రెస్ పార్టీ అదే హాల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టింది. భారతదేశం మొత్తానికి సంబంధించిన సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది. ఆ హోటల్లో మా బీసీ ఓడు, మా నాయకుడు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భారీ హంగామా. మేము పరిచయం అయినా ఏంద్ర మనోడు మా తగ్గేదేలేని అమ్మ, బీసీల ఆత్మగౌరవం తాజకృష్ణ దాకా తీసుకొచ్చిండు. ఏదో మనం సుందరయ్య పార్క్లోనో లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టేటోళ్ళం, దానికే ఇబ్బంది పడేటోళ్ళం. మనోడు పర్లేదని మేమంతా హ్యాపీగా ఉంటే అక్కడికి తొలివెలుగు రఘు వచ్చిండు, మన దాసోజు ఆయన ఎవరు సురేష్ వచ్చిండు, బీసీ సంఘం నాయకులు మొత్తం బీసీ జర్నలిస్టులు అంతా వచ్చారు. సతీష్ కమాల్ వచ్చిండు, మన ఈయనెవరు కాళోజీ శ్రీనివాస్ వచ్చిండు, మమ్మల్ని అందరినీ మెంబర్లు అని చెప్పిండు. మేము పోయేసరికి ఇంకా మళ్ళా రాలే. అప్పటికే జనమంతా వేల మంది ఎక్కడి నుంచో 2000 మంది. తాజ్ కృష్ణాలో ఇంతవరకు పార్కింగ్ దొరకలే. మొత్తం నీలం మధు ముదిరాజు మనుషులట, మాకు తెలియదు. తర్వాత ఆ మీటింగ్కే లక్షల రూపాయలు ఖర్చు అయినాయట. మేమేమన్నా మీటింగ్ అయిపోతుంది మధ్యలో ఇప్పుడు మనందరికీ పరిచయమైన తెలంగాణ విఠలన్నని దీనికి చైర్మన్ చేస్తున్నామని చెప్పిండు. నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు. లంచ్ టైంలో అడగాలి కదా, అందరూ సపోర్ట్లు కొట్టారు 2000 మంది. ఇక బలికా బకరా అనమాట. మనం నో అని చెప్పేటట్లేదు, ఎస్ అని చెప్పేటట్లేదు. సరే బీసీల కోసం మనోడు కష్టపడుతున్నాడు కదా, మనం కూడా సామాజిక తెలంగాణ అంటున్నామని ఒప్పుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. మరి ఏందన్నా మరి 5 లక్షల మందితో మీటింగ్ పెడతా అని చెప్పిండు. 5 లక్షల మందితో మీటింగ్ పెట్టాలి పెరేడ్ గ్రౌండ్స్లో అంటే ఫస్ట్ సమయం ఉండాలి, ఒక 6 నెలలు ఎక్సైజ్ చేయాలి, కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, లారీలు, బస్సులు, వాళ్ళకి ఫుడ్, స్టేజీకే అవుతుంది. 5 లక్షల మందితో మీటింగ్ పెట్టాలంటే రేవంత్ రెడ్డికి మన కేసీఆర్ కూడా అంత ఈజీ కాదు, 100 కోట్లు ఖర్చు అవుతుంది. మనోడు ప్రకటించేసిండు, నన్ను చైర్మన్ చేసిండు, వీళ్ళందరినీ మెంబర్ చేసిండు. ఇక బలికా బకరా ఉంటుంది కదా, మేకను కోసే ముందు బకరా చేసినట్టు పెద్ద పెద్ద దండలు వేసిర్రు, అయిపోయింది. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాతే మేమందరం మెంబర్స్ అంతా నీలోఫర్ హోటల్లో కూర్చొని మీటింగ్ పెడితే అన్న నేను బిజీగా ఉన్నా ఢిల్లీ పోతున్నా అంటాడు. ఆయన టికెట్ కోసం, ఆయన టికెట్ తెచ్చుకోవడం తప్పులేదు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి, ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి ఒక టికెట్కి ఎదగడం తప్పేం లేదు. కానీ బీసీ వాదం పేరుతో మమ్మల్ని అందరినీ బకరాలు చేయడం చూడు. నేను తొలివెలుగు రఘు, దాసోజు శ్రీను, దాసు సురేష్, కాళోజీ సీను, మన ఇంకో ఆయన మెట్టు ఉన్నాడు, మన సూర్యప్రకాష్ అన్న, వీళ్ళంతా ఒక ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు సమాజంలో. అరే నీ అమ్మ మనందరిని ఇట్లా చేసిండు, వారం రోజుల నుంచి కలవాడు, మేము పోతేనేమో ఢిల్లీ పోతున్నా అంటాడు. మరి ఎట్లన్నా మరి 5 లక్షల మందితో మీటింగ్ పెడతా అంటే నువ్వు నీలం మధు ముదిరాజు దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోండి. అరే నీలం మధు ముదిరాజు ఎవడు, నేనెందుకు డబ్బులు తెచ్చుకుంటా, నాకేం సంబంధము, నేనేమన్నా చందాలు వసూలు చేసేటోన్నా, దందాలు వసూలు చేసేటోన్నా. ఇక మేమందరం అట్టయినాం. ఇదేదో ఆయన టికెట్ రావడం కోసం బీసీ నాయకులు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టిండు. ఇది ఆయన టికెట్ కోసం చేస్తున్నా, మీరు అందరు బకరాలు అవుతున్నారని అందరు చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు మేమందరం ఇన్యాక్టివ్ అయినా. కొంతమంది కొడతామని మెట్టు సూర్యప్రకాష్ అని అన్నాడు, వాడి సంగతి ఎంతో తెలుద్దాంపా అని మొత్తం మన ఎవరు ఆయన మన పైల్వాన్ యాదవ్ అన్న, మన శ్రీశైలం యాదవ్ అన్న, నేను దాసు సురేష్ అందరం 2-3 మీటింగ్లు తొలివెలుగు రఘు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటే ఇక వీడు మనల్ని వాడుకొని ఉంటున్నాడు, వాడి టికెట్ కోసం ఇట్లా అన్యాయం చేస్తున్నాడని అందరం అప్పటితోటి ఇక ఇన్యాక్టివ్ అయిపోయినాం.
5 లక్షల మందితో మీటింగ్ పెడుతున్నా అని చెప్పి మమ్మల్ని అందరినీ, మేము ఎటువంటి మచ్చలేని వాళ్ళం, మమ్మల్ని బకరాలు చేసి ఇప్పుడు నీకు ఎమ్మెల్యే టికెట్ రావడం కోసము మా సపోర్ట్ అడిగితే మేము డైరెక్ట్ చేస్తాం. అంతే కదా. అంటే ఎందుకు ఇన్ని వేషాలు? ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్గా ఉంటావు, పొద్దునేమో కాంగ్రెస్ పార్టీని తిడతావు, మధ్యాహ్నం గాంధీ భవన్కు పోతావు, పొగుడుతావు. నువ్వు ఉంటే జర్నలిస్ట్గా ఉండన్నా, లేకపోతే రాజకీయ నాయకుడు ఉండు. ఇదే రేవంత్ రెడ్డిని తెచ్చించడానికి మమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, రేవంత్ రెడ్డిది ఇంత పొడుగు ఉంటుందా, గజం ఉంటుందా అని తిట్టించినావు. ఇప్పుడు మేమేమో అమాయకులమో ఆవేశపడలేము. అంటే నువ్వు అదే కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ ఉంటావు, పొద్దున్నేమో కాంగ్రెస్ని తిడతాడట, మధ్యాహ్నం మాత్రం పొగుడతాడట. ఇది ఏమైందంటే వయసు చిన్నది, అజ్ఞానము, అహంకారము, ఈ రెండు తోడైతే ఎవరికైనా, అది మల్లన్నకైనా, నాకైనా, మీకైనా, రేవంత్కైనా, కేసీఆర్కైనా, ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇమేజ్ తోటి వీళ్ళే సూపర్ మ్యాన్ అనుకొని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఇలా నా పరిధి ఒక ఉద్యమకారుడుగా తెలంగాణ వీటలకి పరిధి తెలిసి ఉండాలి. నేనే కేసీఆర్ని ఢీకొట్టినా, నేనే రేవంత్ రెడ్డిని సీఎం చేస్తా అంటే నా ముఖం నన్ను చూసి నవ్వుతుంది. ప్రతి మనిషికి ఒక కెపాసిటీ ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం దాన్ని మించి చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ పాతాళంలో ఉన్నదాన్ని తీసుకొచ్చింది ఈయనట, ఇట్లా లేపిండు, పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి నువ్వు పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నీకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయా, ఒక ఎంపీ టికెట్ ఇవ్వకపోయా, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోయా. తీన్మార్ మల్లన్న కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడడంలో అగ్రెసివ్గా కొట్లాడిండు, జైల్లోకి పోయిండు, అది యాడ్సాప్. బట్ ఈ ఆచరణలో ఏమైందంటే ఏ సోషల్ మీడియా ఆదరణతో ఎదిగిండో అదే సోషల్ మీడియాలో ఇలా తూతూ అంటున్నారు. తొలివెలుగు రఘు ఇక్కడే మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే, నేను ఇంటర్వ్యూ చెప్తే ఆ ఇంటర్వ్యూలో మొత్తం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి మల్లన్న మీద. దెబ్బకి రఘు ఆ కామెంట్స్ బంద్ చేసే పరిస్థితికి వచ్చిండు. ఇప్పుడు నువ్వు కామెంట్స్ ఎవరైనా ఫీడ్బ్యాక్, ఇప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు ఒక సలహా ఇస్తావు, డైరెక్ట్ సలహా ఇవ్వకపోతే ఫీడ్బ్యాక్ పెడతావు. ఆ ఫీడ్బ్యాక్నే బంద్ చేసిందంటే అంటే ప్రజలు చెప్పే మంచి కూడా వినే ఉద్దేశం లేదా? ఇవాళ సోషల్ మీడియా హీరోలు మీకు రావాల్సిన గుర్తింపు వచ్చింది, కానీ నేనే గొప్పోడిని, నేనే తోపు, నేనే అన్ని చేసినా అంటే ఎవడైతే నేనే అన్నాడో వాడు జనంలో కనుమరుగైపోయాడు. మనందరూ, మీరు మనందరం కలిసి చేద్దామన్నాడు నాయకుడు మాట్లాడాలి. అది ఎవరికైనా కావచ్చు. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది. ఎక్కడ తోపు తురుము అనుకున్నాడో వాడి చరిత్రలో కాలగర్భం కల్పిస్తుంది. ఈ పెద్దల సభలో విజ్ఞానవంతులు, అర్హులు, ఫస్ట్ ఏ పనికైనా అర్హత ఉండాలి. మీరు చేసిన ప్రజా ఉద్యమాలు ఏంది, మీరేమైనా కోల్పోయిర్రా ఉద్యమాల వల్ల, మీరేమైనా నష్టపోయిర్రా, మీరు ఆస్తులు సంపాదించిర్రా, ఆస్తులు కూడబెట్టుకున్నారా? మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేసి అంతకుముందు మీకు ఇల్లు కారు గతి లేని వాళ్ళకి ఇలా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? చాలా మంది ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ముసుగులో దందాలు చేసేటోళ్ళు, చందాలు చేసేటోళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేయడానిక బుడ్డరకాన్లు, బ్లాక్మెయిలర్లు పెద్దల సభకి వెళ్ళడం సమాజం మంచిది కాదు. ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఉద్దేశించి నీ మాట్లాడు. ప్రతి వ్యక్తి కూడా పరిస్థితి ఏంటి? జడ్సన్ అనే వ్యక్తి ఇవాళ పాపం ఆయన చూడంగానే మనందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, మనం కొట్లాడడానికి పోలీసు వాళ్ళు వచ్చినా ఉరకడానికన్నా మనకు ఉన్నాయి, 4 దెబ్బలు పడ్డా కూడా తట్టుకోగలం. జడ్సన్ అనే వ్యక్తి పాపం ఆయన యాక్సిడెంట్ కావడం వల్ల వికలాంగుడు అయి ఉండి మన అందరికన్నా ఎక్కువగా స్కాములు బయటకు తీసుకొచ్చిండు. జడ్సన్ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ సంస్థలో వికలాంగుల సంస్థకి చైర్మన్గా పనిచేసిండు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్. కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల నుంచి ఉన్నాడు, సీనియర్ నాయకుడు. ఆయనకు అర్హత ఉందా లేదా మీరే ఆలోచించండి. ఆయన ఏమైనా ఆస్తులు ఆయన మా ఇంటికి వచ్చినా కూడా 2 వీలర్ మీద వస్తాడు. ఆయన కారు కూడా లేదు, ఇయాల్టికి కూడా ఆర్థికంగా స్థిరంగా లేదు. అంటే ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నోడు, జీవితంలో కోల్పోయినోడు నాయకుడు కావాలి. ఎద్దు పుండు కాకికి ముద్ద అని చెప్పి పేదరికం గురించి మాట్లాడినోడు ధనవంతుడు అవుతాడు, నిరుద్యోగుల గురించి మాట్లాడినోడు ఎమ్మెల్సీలు అవుతాడు. ఈ సమస్య మాత్రం అట్లనే ఉంటుంది. ఎవరైతే నిజాయితీగా, అది జడ్సన్ కావచ్చు, మల్లన్న కావచ్చు, ఎల్లన్న కావచ్చు, పుల్లన్న కావచ్చు, మీరు పట్టభద్రులు, మీరు ఓటుకు అమ్ముకోకండి, మందు సీసాకో, మటన్ ముక్కకో, చికెన్ బిర్యానీకో అమ్ముడుకోకండి. మీరు ఈ 3 జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్లగొండలో ఉన్న పట్టభద్రులు మీ తరపున ప్రజాప్రతినిధి కావాలంటే, కౌన్సిల్లో ఉండాలంటే వాడికి ఉన్న విద్యార్హతలు ఏంటి, వాళ్ళకున్న అనుభవం ఏంటి, వాళ్ళకున్న క్యారెక్టర్ ఏంటి, అన్నిటికన్నా మించి లీడర్కి కావాల్సింది కమిట్మెంట్. కోల్పోయినోడు నాయకుడు కావాలి, త్యాగం చేసినోడు నాయకుడు కావాలి. మీ పేరుతో సంపాదించుకున్న వాళ్ళు, మీ పేరుతో అబద్ధాలు చెప్పి రోజుకో పార్టీని వాడుకొని, ఇలా వాడుకోవడానికి కూడా పార్టీలు లేవు వాళ్ళకి, అన్ని పార్టీలు అయిపోయినాయి. అంబేద్కర్ సిద్ధాంతం అయిపోయింది, దళిత బహుజన సిద్ధాంతం అయిపోయింది, బీసీ వాదం అయిపోయింది, కాన్షీరామ్ సిద్ధాంతం అయిపోయింది, ఆకునూరి మురళి అయిపోయిండు, ఆర్ఎస్ ప్రవీణ్ అయిపోయిండు, కాంగ్రెస్ పార్టీ గాడిదైంది, బీజేపీ పార్టీ పుష్పమా ఫైరా మరి ఎర్రి పుష్పమైందా తెలియదు వీళ్ళ చేతుల్లో. ఇవాళ ఆయన బతుకున్నాడంటే అరవింద్, బండి సంజయ్ కృతజ్ఞత. ఒక దశలో తొలివెలుగు రఘు ఫోన్ చేసి మీరు బండి సంజయ్ మీద పోటీ చేస్తారా ఎంపీగా అంటే, బండి సంజయ్ మీద ఏంది, అవసరమైతే మోడీ మీద కూడా పోటీ చేస్తా,
ఇదే బండి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి మల్లన్న కష్టాల్లో ఉన్నాడు విఠలన్న, మీరు కాపాడుకోండి, ఆఫీస్ మీద దాడి జరుగుతుంది అంటే అప్పటికప్పుడు మేము పోయినాం. అప్పటిదాకా మల్లన్న ఎవడో నాకు తెలియదు, మల్లన్న ముఖం తెలియదు, ముట్టి తెలియదు. అంటే కష్టం వస్తే కాపాడుకున్న వాళ్ళకి కృతజ్ఞత ఉండాలి కదా. బండి సంజయ్, అరవింద్ నీ ప్రాణాలు కాపాడారు కదా ఆ రోజు, 72 రోజులు జైల్లో ఉంటే. ఇవాళ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని డబ్బులు, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు ₹1.5 రిటర్న్ ఇస్తున్నావు అంటే నువ్వు ఆర్థికంగా ఎంత ఉన్నంతడు. హ్యాట్స్ ఆఫ్, నువ్వు ₹1.5 ఇచ్చినందుకు. మరి ప్రజల నుంచి ఎన్ని విరాళాలు సేకరించినావు, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది. ఇన్ని వేషాలు వేస్తే పగటి వేషగాళ్ళు అంటారు, బుడ్డరకాని వేషాలు వేయద్దు. ఇప్పుడు బైరూపుల వాళ్ళు అని అంటారు, ఊర్లలో బైరూపుల వాళ్ళు వస్తారు, ఓ సంక్రాంతి పండుగకు ఒక వేషం, దసరాకు ఒక వేషం, ఇట్లా వేషాలు వేయకండి. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసేటోళ్ళని ప్రజలు గుర్తిస్తారు. మీకు నిజాయితీ ఉంటే ప్రజలే మిమ్మల్ని ఎమ్మెల్సీలు కాదు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా చేస్తారు. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే అది నేను ఒక మల్లన్న ఉద్దేశం చెప్పట్లే, ఎవరికైనా చెప్తున్నా, నాకు కూడా వర్తిస్తుంది, మీకు కూడా వర్తిస్తుంది. అందరికీ మనం అహంకారంతో, అజ్ఞానంతో, నేనే తోపు అనుకొని ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి, ప్రజలు ఎర్రి గొర్రెలు, ఏదో సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళకి నాలెడ్జ్ ఉండదు, మనం ఏం చేసినా పట్టించుకోవాలనుకుంటే అది తప్పు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే చూసేటోళ్ళు చూస్తారు. కాబట్టి మంచి పేరు వస్తే మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటాం. కానీ ప్రజలని మోసం చేసి కేసీఆర్ని ఎందుకు తిట్టినాం మనం? కేసీఆర్ చెప్పేదానికి ఒకటి ఉంది, చేసేదానికి ఒకటి ఉంది. కేసీఆర్ని ఎందుకైతే తిట్టామో మనం అదే పని చేస్తే ఒప్పుకోరు కదా జనం. కాబట్టి పెద్దల సభకి పెద్దలను పంపించండి, విజ్ఞానవంతులను పంపించండి, అన్నిటికన్నా మించి గుణవంతులను పంపించండి. ఇప్పుడు నీకు ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు, నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్. వెన్ యూ లూజ్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లూజ్ అంటారు. కాబట్టి దయచేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పట్టభద్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎవరికైనా ఓటేయండి, కానీ మోసగాళ్ళకి, చీటర్లకి, బ్లాక్ మెయిర్లకి, ఈ బైరూపులకి ఓటేయద్దని చెప్పారు. ఓకే ఓకే, సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా సమయం అయింది. ఇది నిజంగా తెలంగాణ సమాజాన్ని కార్యోన్ముఖులు చేసేది, చైతన్యవంతులు చేసే ఇంటర్వ్యూ అన్న. ఇది కంపల్సరీ అందరికీ ఉపయోగపడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా తెలంగాణ విఠల్ గారి ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఆద్య టీవీ. నేను మీ బిఎస్, సైనింగ్ ఆఫ్.